తెలంగాణలో మీరు మాట్లాడితే రియల్ ఎస్టేట్ చేద్దామనే ఉద్దేశంతో అందరూ చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఆర్ బ్రోకర్ ఆర్ కన్సల్టెంట్ వీఆర్ డూయింగ్ అ డివైన్ జాబ్. ఒక ఫ్లాట్ కావాలనుకున్నా, ఒక ప్రాపర్టీ కొనాలనుకున్నా కానీ కూడా యూ హ్యావ్ టు అప్రోచ్ రియల్ ఎస్టేట్ ఏజెంట్. మీరు రియల్ ఎస్టేట్ కోచ్గా మారడానికి రీజన్ ఏంటి? I started developing some interest on documentation. I became really good on reading documents. బయ్యర్ని తీసుకురావాల్సింది ఆయననే, డాక్యుమెంట్ చేయాల్సింది ఆయననే. డబ్బులు ఇచ్చేటప్పటికి మాత్రం మీరు ఏం చేస్తాను అడుగుతారా? నువ్వు ఏం చేసినా నువ్వు 50 పైసలు ఇస్తా సరిపోదా? రీసేల్ చేసుకోవాలి, ఇది పెద్ద ప్రాబ్లం అండి. రీసేల్ అన్న పాయింట్ ఎప్పుడైతే నువ్వు కస్టమర్కి సార్ మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు సార్, ఇంకో 6 monthsలో అది ఆడ వస్తుంది, మీరు అమ్ముతారా చెప్పండి, నేను కొనుక్కుంటా. ఆ సేల్ ఒక్కటే ఇంపార్టెంట్ నాకు. ఫ్యూచర్ ఇంప్లికేషన్స్ చూడట్లా. మిడిల్ మీద ఉండడం వల్ల మార్కెట్ చెడిపోతుంది. ఒక బయర్ కానీ ఒక సెల్లర్ కానీ డైరెక్ట్గా ఉండాలంటే అది ఇట్స్ అన్ హెర్క్యులియన్ టాస్క్ అండి. వేరే ఉన్నాయి కదా, జస్ట్ డైల్ అవి అన్ని కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి కదా, లక్షలు ఖర్చు పెట్టి లీడ్స్ జనరేట్ చేసుకొని చేయటం. అంత డబ్బు ఖర్చు పెట్టలేని వాడి పరిస్థితి ఏంటి? మొత్తం హోప్స్ కోల్పోయి పోతూ ఉంటారు, విచ్ ఇస్ రాంగ్. సార్ నమస్కారం అండి. నమస్తే. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు అవర్ షో సార్. రియల్ స్పీక్ రియల్ ఎస్టేట్ మనం ఇప్పుడు ఈరోజు తెలంగాణలో మీరు మాట్లాడితే ఏ ఊరికి వెళ్ళినా, ఏ మీకు గ్రామ పంచాయతీకి వెళ్ళినా, లేదంటే సిటీలో చూసినా, ఎవరిని అడిగినా కూడా ఏం చేస్తూ ఉంటాం అంటే రియల్ ఎస్టేట్ చేస్తామని చెప్తున్నారు. అంటే చదువుకున్న వాళ్ళు కావచ్చు, చదువు రాని వాళ్ళు కావచ్చు, ఏదో కొంచెం ఖాళీ టైం దొరికితే రియల్ ఎస్టేట్ చేద్దామనే ఉద్దేశంతో అందరూ చేస్తున్నారు. కానీ నిజానికి దీంట్లో ఎంతమంది సక్సెస్ అవుతున్నారు అనేది నాకు అర్థం కాలేదు. మీరు ఎవరిని టచ్ చేయండి, అన్న ఏం చేస్తున్నావు అంటే రియల్ ఎస్టేట్ చేస్తున్నా మీ అంటాడు బేసిక్గా. కానీ ఈ కమిషన్ బేస్డ్ ఏదైతే ఉందో రియల్ ఎస్టేట్, నిజంగా దీంట్లో ప్రతి ఒక్కరికి అనుభవం ఉందా, లేదంటే చాలా మంది ఊరికి ఒకరు చూసి ఒకరు వచ్చేస్తున్నారా అనేది నాకు కొంచెం ప్రశ్నలాగా మారింది సార్ అది. సో ఫస్ట్గా మీరు రియల్ ఎస్టేట్ కోచ్ అని చెప్పారు కాబట్టి అసలు దీని గురించి ఒక ఐడియా చెప్పండి సార్. ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్ యాక్చువల్గా. ప్రతి ఊర్లో ఇన్ఫ్యాక్ట్ హైదరాబాద్లో ప్రతి లేన్లో కనీసం ఒకరిద్దరు కంపల్సరీ రియల్ ఎస్టేట్ చేస్తున్న వాళ్ళు ఉంటారు. ఓకే, అలా డౌట్ లేదు. హైదరాబాద్లో మామూలుగా మా లెక్కల ప్రకారం దాదాపు ఒక 5 లక్షల మంది ఉంటారు రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు. ప్రతి ఊర్లో ఉంటారు రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు. ఓకే, మామూలుగా అందరికీ ఏంటి అంటే ఒక కైండ్ ఆఫ్ అపోహ ఏంటంటే జనాలకి అంటే ఏం పని చేతగానోడు రియల్ ఎస్టేట్ చేస్తాడని చెప్పి అనుకుంటారు. బట్ దట్స్ నాట్ ట్రూ. దట్స్ రియలీ నాట్ ట్రూ. ఓకే, ఇప్పుడు ఎంతోమంది టీచర్స్, గవర్నమెంట్ జాబ్ చేసుకునే టీచర్స్ కానీ, ఎల్ఐసి ఏజెంట్స్ కానీ, లేకపోతే గవర్నమెంట్ జాబ్ చేసుకునే వాళ్ళు, మిగతా ఇప్పుడు వేరే డిపార్ట్మెంట్స్, రైల్వేస్ కానీ, లేకపోతే పోస్టల్ డిపార్ట్మెంట్ కానీ, అలా యు టేక్ ఎనీ డిపార్ట్మెంట్, ఓకే, దాంట్లో జాబ్ చేస్తూ కూడా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేవాళ్ళు కొన్ని లక్షల్లో ఉన్నారు. ఓకే, సో నౌ టెల్ మీ, సి ఎందుకు అంతమంది ఎందుకు వస్తున్నారు రియల్ ఎస్టేట్లోకి? ఐ మీన్ ఇట్ ఈస్ బికాజ్ ఇట్ యాక్చువల్లీ గివ్స్ యూ గుడ్ మనీ. బట్ నేను దాన్ని ఎలా చూస్తానంటే, సి నార్మల్గా ఏంటి అంటే వీడు బ్రోకర్ గాడు అన్న ఒక ఆ రూట్లో చూస్తారు. బట్ ఐ సే రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఆర్ బ్రోకర్ ఆర్ కన్సల్టెంట్, రైట్, వాట్ ఎవర్ యూ కాల్ ఎమ్, I mean, you know, we are doing a divine job. ఎందుకు అంటే ఎవరికైనా కానీ కూడా ఒక ప్రాపర్టీ కొంటాం అన్నది ఎమోషన్తో కూడుకున్న సందర్భం, యూనో, ఎమోషన్తో కూడుకున్న ఒక ఇంపార్టెంట్ డెసిషన్ లైఫ్లో, అవునా? ఇప్పుడు నార్మల్గా ఒక మిడిల్ క్లాస్ అండ్ హయ్యర్ మిడిల్ క్లాస్లో ఒకటి లేకపోతే 2 ప్రాపర్టీస్ కొంటారు త్రూ అవుట్ ద లైఫ్, అవునా కదా? సో అంటే ఒక లైఫ్ స్పాన్ ఒక 60-70 years ఉంటే ఈ 60-70 సంవత్సరాల్లో వాడు ఉద్యోగం స్టార్ట్ చేసినప్పుడు సమ్వేర్ అరౌండ్ 25 he'll స్టార్ట్ వర్కింగ్. సో ఫస్ట్ ఇల్లు అనేది 35 to 40 మధ్యలో కొంటాడు. సెకండ్ ఇల్లు అనేది ఆలోచన ఉంటుంది. సెకండ్ ఇల్లు అనేది 50s కొంటారు. ఐ మీన్ ఫర్ సెకండ్ ఇన్కమ్, రైట్? సో సచ్ అన్ ఇంపార్టెంట్ డెసిషన్ ఇన్ దేర్ లైఫ్. ఓకే, అలాంటి డెసిషన్ మేకింగ్ ప్రాసెస్లో ఐ మీన్ ఇమాజిన్ యూ డోంట్ హ్యావ్ ఏ బ్రోకర్ హెల్ప్, రైట్? సో ఆ ఏజెంట్ అన్నవాడు ఎంత గొప్ప పని చేస్తున్నాడు చెప్పండి. ఐ మీన్ యూ సీ
I mean, you want to buy something, it's impossible for you to get a proper property. రైట్ ప్రాపర్టీ దొరకడం అనేది ఇంపాసిబుల్ మీకు. టైం కన్జ్యూమ్ అవుతుంది. టైం కన్జ్యూమ్ ఒకటే కాదు, ఐ మీన్ ఇట్స్ ఇంపాసిబుల్. ఇప్పుడు ఇది వరకు మీకు గుర్తుందా, రెంట్కి కావాలి అంటే ఎక్కడ జస్ట్ ఒక వీకెండ్లో బండి వేసుకొని ఫలానా ఏరియా మనం ఫిక్స్ చేసుకొని ఆ ఏరియాకి వెళ్ళిపోతే బయట హౌస్ ఫర్ రెంట్ అని చెప్పేసి ఉంటాయి కదా. హౌస్ ఫర్ సేల్ అని అవుట్స్కర్ట్స్లో ఉంటున్నాయి. అదే ఇప్పుడు బర్కత్పుర లాంటి ప్లేస్లో, లేకపోతే నారాయణగూడ లాంటి ప్లేస్లో, లేకపోతే తార్నాక లాంటి ప్లేస్లో, ఓకే, ఇలా సిటీ మధ్యలో కనుక ఒక ఫ్లాట్ కావాలనుకున్నా, ఒక ప్రాపర్టీ కొనాలనుకున్నా కానీ కూడా, ఐ మీన్ దెర్ ఈజ్ నో అదర్ వే ఫర్ యూ హ్యావ్ టు అప్రోచ్ రియల్ ఎస్టేట్ ఏజెంట్. ఓకే, అంతే. అదర్వైజ్ లైక్ ఐ మీన్ ఎలా మీకు తెలుస్తుంది చెప్పండి? ఆ బయట బోర్డులు ఉంటాయా, హౌస్ ఫర్ సేల్ అని చెప్పేసి ఉంటాయా? ఎవరైనా పెట్టుకుంటాడా హౌస్ ఫర్ సేల్ అని, నేను ఇల్లు అమ్ముతున్నా, పక్కింటోడి కూడా తెలియకుండా అమ్ముతూ ఉంటారు. అవునా కదా? సొంత చుట్టాలకి కూడా తెలియకుండా అమ్ముతూ ఉంటారు. ఎందుకంటే ఇల్లు అమ్మటం అన్నది ఒక, అంటే చాలా చాలా కారణాల వల్ల ఇల్లు అమ్ముతుంటారు. అవునా కదా? కానీ మేజర్గా ఏంటి అంటే అవసరం వచ్చే అమ్ముతారుగా. 70-80% పిల్లల పెళ్లి కోసమనో, లేకపోతే హాస్పిటల్ కోసమనో, ఏదో ఒకటి అప్పులు బాగాయో, ఏదో ఒకటి ఫర్ సమ్ అదర్ రీజన్ వెళ్తా. సో ఎలా తెలుస్తుంది, ఎవరికి తెలుస్తుంది ఆ ఇల్లు అమ్మకానికి ఉందని చెప్పేసి? తెలియదు. ఓన్లీ ఏజెంట్కే తెలుస్తుంది, బికాస్ దే అప్రోచ్ ద ఏజెంట్స్. ఓకే, అంత అలాంటి ప్లేసెస్లో ఇఫ్ ఐఎమ్ కాంటాక్టింగ్ అన్ ఏజెంట్ టు బై ద హౌస్, తీసుకెళ్ళి నాకు చూపించి రైట్ మొత్తం ఫుల్ ప్రతి ఒక్కటి నెగోషియేషన్లో కానీ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు డాక్యుమెంటేషన్లో ప్రతి దాంట్లో నాతో పాటు ఉండి నాకు హెల్ప్ చేస్తూ, ఓకే, ప్రతి ఒక్క దాంట్లో చూస్తూ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయ్యేంత వరకు ఉన్నాడు అంటే సీ ఈస్ డూయింగ్ సచ్ ఎ డివైన్ జాబ్. ఎస్ కదా. అది సార్, నార్మల్గా యా, మీరు ఎందుకు రియల్ ఎస్టేట్ కోచింగ్గా మారారు? నేను ఎందుకు మారానంటారా? ఎస్, యా, ఐ మీన్ దట్స్ ఎన్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. సార్, ముందుగా మీరు రియల్ ఎస్టేట్ కోచ్గా మారడానికి రీజన్ ఏంటి? ఆ రీజన్ చెప్పే ముందు యాక్చువల్లీ నేను రియల్ ఎస్టేట్లోకి ఎట్లా వచ్చానో చెప్పండి. ఓకే, నేను బాంబేలో రిలయన్స్లో పనిచేసేవాడిని. ఓకే, యా, రిలయన్స్ మొబైల్స్ అవి లాంచ్ చేశారు కదా, సామ్సంగ్ అండ్ ఎల్జీ. ఐడియా ఉందా మీకు? రిలయన్స్ కమ్యూనికేషన్స్. దానికి బ్యాక్ ఆఫీస్ ఆపరేషన్స్ రిలయన్స్ ఇన్ఫో స్ట్రీమ్స్ అని చెప్పేసి దాంట్లో పనిచేశాను. ఓకే, I was into call center. So అక్కడ నుంచి అంటే బాంబే, ఇన్ఫాక్ట్ ఇట్ వాస్ సపోజ్ టు కమ్ టు హైదరాబాద్. ఓకే, సౌత్ ఇండియన్ హెడ్ క్వార్టర్స్. బట్ సమ్హౌ ఫర్ సమ్ రీజన్ అది చెన్నైకి వెళ్ళిపోయింది. సో ఐ డెంట్ వాంట్ టు గో టు చెన్నై. సో ఐ కేమ్ బ్యాక్ టు హైదరాబాద్. సో హైదరాబాద్కి వచ్చిన తర్వాత అంతకుముందే నాకున్న ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్తో నేను ఏం చేశానంటే ఫ్రీలాన్స్ ట్రైనర్గా కొన్ని రోజులు పనిచేసాను ఇక్కడ. దెన్ ఐ గోట్ టు మీట్ వన్ జెంటిల్మ్యాన్, ఓకే, శ్రీనివాస్ రెడ్డి గారు అని. ఆయన మంచి రియల్ ఎస్టేట్ ఆంటర్ప్రినర్ అనుకోవచ్చు. ఐ మీన్ హీ స్టార్టెడ్ హిస్ జర్నీ యాజ్ ఎన్ ఏజెంట్, యాజ్ ఎ బ్రోకర్. ఓకే, బట్ హీ వెంట్ ఆన్ టు ఫార్మ్ ఎ కంపెనీ. అండ్ దెన్ ఆయన తెలిసిన వాళ్ళని, తెలియని వాళ్ళని, ఐ మీన్ తెలిసిన వాళ్ళకి అలా చాలామంది, దాదాపు ఒక 25+ ఏజెంట్స్ తోటి ఆయన 2005 నుంచి 2008-9 వరకు ఏదైతే మార్కెట్ హైదరాబాద్లో స్వింగ్లో ఉండిందో ఆ టైంలో ఏంటి అంటే 30+ పీపుల్ వచ్చారు ఆయనకి. ఓకే, బట్ అందరూ కూడా మెజారిటీ ఆఫ్ ద పీపుల్ వర్ లైక్ 20 మన అండర్ గ్రాడ్యుయేట్స్, 10th పాస్ అట్లా ఉన్నారు. అండ్ కొంచెం ఏంటి అంటే ఐ షుడ్ నాట్ సే అన్ప్రొఫెషనల్, బట్ అంటే ఒక ప్రాసెస్ అంటే నాటుగా చేసుకునే వాళ్ళు. సో దెన్ ఐ జాయిన్డ్. Right, I wanted to get into real estate, so I've joined that company. And then we thought, like, we create some processes and do some value addition to all these agents. So our process lo Nellore lo వాళ్ళు ప్రాజెక్ట్ చేయడం స్టార్ట్ అయింది. నెల్లూరులో ప్రాజెక్ట్ చేసినప్పుడు ఏమైంది అంటే, అప్పుడే యాక్చువల్గా నెల్లూరులో కృష్ణపట్నం పోర్ట్ వల్ల చాలా మంచి బిజినెస్ జరిగిందనమాట. ఓకే, బట్ వెన్ వి లాంచ్డ్ అవర్ ప్రాజెక్ట్స్ నెల్లూరులో ఆ టైంకి ఏంటి అంటే మొత్తం పడిపోయింది. యా, సో దెన్ ఆ ప్రాజెక్ట్స్ని ఎగ్జిక్యూట్ చేసే ప్రాసెస్లో ఇన్ఫాక్ట్ అప్పుడు అదే టైంలో హైదరాబాద్లో కూడా పడిపోయింది. హైదరాబాద్లో కూడా ఓకే, ఈ తెలంగాణ మూమెంట్ అది స్టార్ట్ కావడం వల్ల హైదరాబాద్లో కూడా పడిపోయింది అనమాట.
సో అందరూ వెళ్ళిపోయారు. ఓకే, అండ్ ఐ హ్యాడ్ టు స్టే బ్యాక్ ఇన్ ద కంపెనీ. ఓకే, రైట్. సో ఇట్స్ లైక్ ఎట్లా జరిగిందంటే ఐ నెవర్ హ్యాడ్ ఎనీ చాయిస్ అనమాట ఓకే, టు గెట్ అవుట్ ఆఫ్ దట్ సిస్టమ్. యా నార్మల్గా మీరు కోచ్ అవ్వక ముందు మీరు కూడా ఏజెంట్గా పనిచేశారా? ఎగ్జాక్ట్లీ, అక్కడికే వస్తున్నాం. ఓకే, సో ఐ ట్రైడ్ సెల్లింగ్ సమ్ ప్లాట్స్. అక్కడ నెల్లూరులో ప్లాట్స్ అమ్మడం స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు ఏమైందంటే దెన్ బికాజ్ ఐ హ్యాడ్ టు స్టే బ్యాక్, ఆ 2 ప్రాజెక్ట్స్వి మొత్తం అప్రూవల్ ప్రాసెస్ అవన్నీ కూడా వాటిలో ఇన్వాల్వ్ అవటం వల్ల I started developing some interest on documentation. ఓకే, రియల్ ఎస్టేట్లో డాక్యుమెంటేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎగ్జాక్ట్లీ. సో అండ్ దెన్ eventually what happened is like I became really good on reading documents. Yeah, I mean ఇంత పెద్ద పెద్ద కట్టలు వచ్చాయి అనమాట మొత్తం. సో ఆ అప్రూవల్ ప్రాసెస్ అది ఇది అంతా జరిగింది. ఆ నెల్లూరు ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత we came back to హైదరాబాద్లో వచ్చిన తర్వాత దెన్ అదే మూమెంట్లో ఆదివట్లలో టీసీఎస్ లాంచ్ చేశారు. టీసీఎస్ భూమి పూజ అయింది. భూమి పూజ అవగానే అక్కడ వీ హ్యావ్ సీన్ సమ్ ఆపర్చునిటీ దేర్, దెన్ వీ స్టార్టెడ్ అక్వైరింగ్ ల్యాండ్స్. ఆ అక్విజిషన్లో ప్రాసెస్లో అంటే దాదాపు ఒక ఐ కెన్ సే ఐ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ అప్ టు 5,000 acres ఆఫ్ ల్యాండ్ డీల్స్. ఓకే, యా. అండ్ చాలా వరకు ల్యాండ్స్ అక్వైర్ చేసి డిఫరెంట్ కంపెనీస్కి కోసం అక్వైర్ చేసి వాళ్ళకి ఇవ్వటం, అలా చాలా ప్రాజెక్ట్స్ అక్కడ లాంచ్ అయ్యాయి. ఆ ప్రాసెస్లో ఏమైంది, ఆబ్వియస్లీ ఆ ల్యాండ్స్ కావాలి అంటే లోకల్ ఏజెంట్స్ వాళ్ళందరితో ఇంటరాక్షన్ జరుగుతుంటుంది కదా. సో ఐ మీన్ ఐ వాజ్ లైక్ అంటే వాళ్ళ నాలెడ్జ్కి నేను హ్యాపీగా ఫీల్ అవ్వాలో, ఓకే, వాళ్ళ అన్ప్రొఫెషనలిజంకి బాధగా ఫీల్ అవ్వాలో నాకు అర్థం కావాలి. ఓకే, గెటింగ్ మై పాయింట్. I mean, they were so unprofessional, but their knowledge was extensive. I mean, we had to depend, వాళ్ళ పైన డిపెండ్ అవ్వాల్సి వచ్చింది. ఎందుకు అంటే లోకల్గా ఆ ల్యాండ్స్ గురించి తెలిసింది వాళ్ళకే. ఏ ల్యాండ్ కరెక్ట్ ఉంది, ఏ ల్యాండ్ కరెక్ట్గా లేదు, ఏ ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారు, ఎంతమందితో రిజిస్ట్రేషన్ చేయించాలి, అల్లుళ్ళు కూతుళ్ళు అల్లుళ్ళు, కూతుర్లకి మనవరాలు ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరితో కూడా ఆబ్వియస్లీ సంతకాలు తీసుకోవాల్సి వచ్చే ప్రాసెస్లో వాళ్ళకి లోకల్ ఏజెన్సీకే తెలుస్తుంది కదా, ఇంకెవరు తెలుస్తుంది కదా. సో అలా లైక్ ఐ హ్యాపెన్ టు ఇంటరాక్ట్ విత్ hundreds of agents. ఆ ప్రాసెస్లో దెన్ ఐ హ్యావ్ సీన్ ఎ లాట్ ఆఫ్ గ్యాప్ అనమాట. ఓకే, ఐ రియలైజ్ దట్ ఏజెంట్స్ సెగ్మెంట్ ఏదైతే ఉందో ఇట్స్ అన్ అన్ఆర్గనైజ్డ్ సెగ్మెంట్. ఓకే, ఈ ఏజెంట్స్కి రైట్ వాళ్ళని యూజ్ చేసుకున్నంత వరకు యూజ్ చేసుకుంటారు. లాస్ట్కి వచ్చేసరికి రిజిస్ట్రేషన్ రోజున వాడి ఫేస్ చూస్తే అమ్మా వీడికి నేను ఇప్పుడు కమిషన్ ఇవ్వాలా, ప్రాపర్టీ సేల్ అయిపోయింది, రిజిస్ట్రేషన్ రోజున మరి విట్నెస్లో కూడా మా ఏజెంట్ సంతకం పెడతాడు. అవును, విట్నెస్ సంతకం, ఆ విట్నెస్ సంతకం. అవునా? అవును. కానీ నేను ఏంటంటే అప్పుడు మొత్తం థాట్ ప్రాసెస్ మారిపోద్ది కంప్లీట్గా. నీకు అయినా నువ్వు ఏం చేసినావా, నువ్వు ఏం చేయలే కదా, నీకు 2% ఎందుకు, నీకు 1% ఎందుకు, బయ్యర్ని తీసుకురావాల్సింది ఆయననే, 50 పైసలు ఆయననే, డాక్యుమెంట్ చేయాల్సింది ఆయననే, బట్ డబ్బులు ఇచ్చేటప్పటికి మాత్రం మీరు ఏం చేస్తాను అడుగుతారా? ఎవ్రీథింగ్ అండి. నువ్వు ఏం చేసినావా, నువ్వు 50 పైసలు ఇస్తా సరిపోదా? ఓకే, దట్ వాజ్ అసలు నేను చాలా ఇన్ఫ్యాక్ట్ నేను ఎవరికైతే నేను ల్యాండ్ అక్వైర్ చేసి వాళ్ళు డే టు డే ప్రాసెస్లో వాళ్ళు ఈ డాక్యుమెంట్స్ ఒక్క దగ్గర దొరకవండి. కొన్ని డాక్యుమెంట్స్ లింక్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా కొన్ని లోకల్ మండల ఎంఆర్ ఆఫీస్లో దొరుకుతాయి, కొన్ని లోకల్ కలెక్టర్ ఆఫీస్లో, ఆర్డీఓ ఆఫీస్లో, ఆఖరికి కొన్నిసార్లు లక్డీకపూర్లో ఉన్న రెడ్ హిల్స్లో ఉన్న ఫస్ట్ స్టార్టింగ్లో ఉన్న రిజిస్ట్రేషన్ ఆఫీస్లో నుంచి కూడా కొన్ని డాక్యుమెంట్స్ మేము రిట్రీవ్ చేయాల్సి వచ్చింది. అవి లేకపోతే లీగల్ ఒపీనియన్ కరెక్ట్గా కాదు. లీగల్ ఒపీనియన్ కాకపోతే ఆబ్వియస్లీ అది ప్రాపర్ లీగల్ సర్టిఫైడ్ ల్యాండ్ కాదు. ఒకవేళ కనుక లీగల్లీ కరెక్ట్గా లేకపోతే హెచ్ఎండిఏ పర్మిషన్స్ ఇవ్వదు. ఓకే, సో అలాగా ఐ మీన్ ఇమాజిన్ అసలు ఎంత కష్టపడేవాళ్ళు తెలుసా వాళ్ళు. ఎప్పుడైనా మీకు ఇలాంటి పెద్ద డీల్ ఒకటి వచ్చి మీరు మిస్ అయినది ఐ మీన్ ఒక్కటి కాదండి బాబు, చాలా. ఒకటి చెప్పండి ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఐ డోంట్ నో, ఐ మీన్ వీఆర్ గోయింగ్ ఆన్లైన్ కాబట్టి ఐ కెన్ టేక్ ది నేమ్స్, బట్
యాక్చువల్గా చెప్పండి పర్సన్. ఆదిబట్లలో ఓకే. ఆదిబట్లలో అవర్ వన్ ఆఫ్ ద ఫస్ట్ ఇనీషియల్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాజెక్ట్ ఒక ప్రొడక్షన్ హౌస్ కి ఇచ్చాం. ఓకే రైట్. ప్రొడక్షన్ హౌస్ కి ఇస్తే అక్కడ నుంచి ఇంకా మాకు దాదాపు ఒక 5.5 లక్షల వరకు రావాలి. ఏం స్వామి మాకు డబ్బులు రావాలి అంటే, మీకు నేను డబ్బులు బాకీ ఉన్నాను అని చెప్పేసి చెప్పుకో, అదే నీకు సర్టిఫికేట్. అంతగా అంటే ఐ మీన్ ఇట్స్ యువర్ ప్రివిలేజ్ దట్ యు సర్వ్ మీ, యు హెల్ప్ మీ, రైట్. అదే నీకు పెద్ద సర్టిఫికేట్, చెప్పుకోపో, లైట్ తీసుకో, రావు అని చెప్పేసి అన్నారు వాళ్ళు. అర్థమైందా? నిజంగా ఇన్ని రోజులు కష్టపడతారు కదా, 30 రోజులు కావచ్చు, 60 రోజులు కావచ్చు, వీళ్ళు తిరిగి వాళ్ళని ఒప్పించి తీసుకొస్తారు. ఇది నిజంగా అది ఇదంతా అన్ఆర్గనైజ్డ్ ఉండడం వల్ల నిజంగా ఎంత బాధ ఉంటుందంటారు? చాలా అండి, చాలా. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మన ఆదిబట్ల రావిరాల్లో ఉంది కదా, నాకు సర్వే నెంబర్స్తో పాటు తెలుసండి, బట్ ఐ కెనాట్ టేక్ దర్ నేమ్స్. ఓకే. రావిరాలలో ఒక 11 ఎకరాలు, దాంట్లో యాక్చువల్గా ఎకరాకి మేము ₹1,00,000 పెట్టుకున్నాం. ఓకే సారీ 3 లక్షలు పెట్టుకున్నాం. యాక్చువల్గా 3 ఏజెంట్స్ అనమాట. ఒకరికి ఒక్కొక్క లక్ష, అంటే 10 లక్షలు వస్తుందని చెప్పి అనుకున్నాం. మేము వాళ్ళకి క్లియర్గా, ఓనర్స్కి క్లియర్గా చెప్పాం. ఎందుకంటే మాకు బయర్స్ వైపు ఒక పెద్ద ఆబ్లిగేషన్ ఉంటాయి అనమాట. వి డిడ్ంట్ వాంట్ దెమ్ టు నో దట్ వీఆర్ టేకింగ్ సమ్ మార్జిన్ అవుట్ ఆఫ్ ఇట్. అర్థమైందా? ఎందుకంటే మేము వీళ్ళ నుంచి మార్జిన్ ఎందుకు తీసుకోవాలండి? తీసుకోవాల్సిన అవసరం ఏమొస్తుంది? వాళ్ళు కరెక్ట్గా ఇచ్చారనుకోండి, అరే మీరు ఇంత కష్టపడుతున్నారు కదా, ఓకే మీరు ఒక 1% తీసుకోండి, మీకు 2% తీసుకోండి అని వాళ్ళు అప్ఫ్రంట్గా ఇచ్చారనుకోండి, ఇస్తే మేము అసలు మార్జిన్ పెట్టుకోం కదా, వి విల్ బి ఫెయిర్. అంతకుముందు ఒక 4-5 ఇన్స్టెన్సెస్లో మేము ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి మేము మార్జిన్ పెట్టుకోవాల్సి వచ్చింది. మార్జిన్ పెట్టుకున్నామా, మేము చెప్పాం కూడా చాలా క్లియర్గా, ఓకే మీకు ఇంతకు క్లోజ్ చేయండి, ఈ పైన 3 లక్షలు మావి అని చెప్పేసి క్లియర్గా చెప్పిన తర్వాత అగ్రిమెంట్ రోజున ఓకే మేము 50 పైసలు ఇస్తాం అంటాడు. మేము ఒప్పుకోలేదు, 50 పైసలు ఇస్తాం. ఆయన ₹1,00,00,000 దాటిన తర్వాత 50 పైసలు లేదంటాడు కదా. ఐ మీన్ తర్వాత వాడు ఫోన్ చేసి ఫలానా వాళ్ళకి చెప్పమంటావా, మీ బయర్స్కి చెప్పమంటావా, నువ్వు ఇట్లా మార్జిన్ పెట్టుకున్నావు అని చెప్పేసి అంటాడు. ఐ మీన్ వీ కుడెంట్, ఎందుకంటే మేము వీ కాంట్ అఫోర్డ్ టు లూజ్ దీస్ బయర్స్. ఎందుకంటే వీళ్ళు వన్ టైం కాదు కదా, వీళ్ళు చాలా ఉన్నారు. దెన్ ఐ రియలైజ్డ్ ఎ మిస్టేక్ అనమాట. మిస్టేక్ ఎక్కడ జరిగింది? బయర్స్ దగ్గర మేము ఐ షుడ్ హావ్ బీన్ వెరీ క్లియర్ ఆన్ దట్. క్లియర్గా మేము సర్వీస్ ఇస్తున్నాం మీకు, ఓకే మీరు మాకు కమిషన్ ఇవ్వాలి, ఓకే అన్న ఒక క్లారిటీ అనేది అది క్లియర్గా లేదు అన్నది ఒక పాయింట్. రెండో పాయింట్ తర్వాత ఎవెన్చువల్గా నేను అంత క్లియర్గా చెప్పుకున్నా కానీ కూడా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఏం జరిగింది, అవునా ఆ టైంలో అన్నాము కరెక్టే, రైట్, ఏమైనా గ్యారెంటీ ఏమైనా రాసి ఇష్టమా ఇంత ఇవ్వాలని చెప్పేసి రాసియలే కదా అనుకున్నాము, కానీ కాలే, ఇప్పుడు అయితే లేదు, ఇప్పుడు ఇంత ఎక్కువ పెట్టించినాను. ఓకే ఇప్పుడు ఒక 6 months నీకు 6 months అగ్రిమెంట్ ఉంటుంది. 6 months అగ్రిమెంట్ దాటిపోయి ఇంకో 3-4 months అంటే మేమే వెళ్తాం చెప్పి ఒప్పించి ఓ 3 నెలలు పెంచిపిస్తే ఆ పెంచిన దానికి ఆబ్వియస్లీ వీళ్ళు పెనాల్టీ అడుగుతారు ఎంతో కొంత కదా. 5 లక్షలు ఎకరానికి ఇవ్వమంటే 5 లక్షలు కాదా, ₹1,00,000 సెట్ చేసుకొని ఐదో విధంగా తల్లి బిడ్డ న్యాయం లెక్కన మేము చేస్తాం. చేస్తే నువ్వు ₹1,00,000 పెరిగింది ఎకరానికి, నీకు అంత అది లేదు నీకు, నువ్వు స్టార్టింగ్లో వీళ్ళందరూ నీ చేతుల్లో ఉన్నారు అది ఇది అని చెప్పేది అంటావు. నువ్వు ఏముంది ₹1,00,000 ఎక్స్ట్రా అయింది, మాకు పైసలు ఎక్స్ట్రా అయినాయి, ఇట్లాంటివి. సో ఇక చచ్చినోడి పెళ్ళికి వచ్చిందా కట్నం అని చెప్పేసి అన్న ఉద్దేశంతో ఈర ఎంత ఇస్తే అన్న ఆ లెవెల్లో కూడా ఆ విధంగా కూడా మేము కాంప్రమైజ్ కావాల్సి వచ్చింది. మీ ఎర్లీ డేస్లో మీరు చాలా స్ట్రగుల్ అయ్యారు, అంటే చాలా స్ట్రగుల్ అయ్యారు. మిమ్మల్ని హెల్ప్ చేసిన వాళ్ళు ఎవరండి? అంటే ఇప్పుడు ఈ ప్రాసెస్లో నాకు ఎవరు హెల్ప్ చేయాలి, ఓకే, కానీ వచ్చారు మరి అది ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు ఆయన ఫైనాన్షియల్గా చాలా ఖర్చులకి ఎలాంటి ఇబ్బందులు అవి లేకుండా ఓకే ఫైనాన్షియల్గా ఆయన చాలా హెల్ప్ చేసేవారు, దాంట్లో డౌట్ లేదు. ఓకే తర్వాత వి బోత్ యూస్ టు స్పెండ్ లాట్ ఆఫ్ టైం. సో ఆయన మొత్తం ఫుల్ తన ఎక్స్పీరియన్సెస్ రియల్ ఎస్టేట్లో ఏం జరుగుతుంది, ఎట్లా ఏంటి ప్రాసెస్, ల్యాండ్ అక్విజిషన్ అవి ఆ మొత్తం ఫుల్ అంతా కూడా ఆయన ద్వారా నేర్చుకున్నాను. ఆయన మొత్తం థియరిటికల్గా ప్రాక్టికల్గా నేను ఇన్వాల్వ్ అయ్యి కంప్లీట్గా నేను నేర్చుకున్నాను. బట్ అదర్వైజ్ లైక్
బికాజ్ నా కార్పొరేట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను కాబట్టి ఆబ్వియస్లీ ఐ విల్ నాట్, అంటే స్ట్రైట్గా కాదు కదా, కొంచెం డిఫరెంట్గా ఆలోచించే ఒక థాట్ ప్రాసెస్ అనేది డెవలప్ అవుతుంది కదా మరి కార్పొరేట్లో. When we actually try to think out of the box. Okay. We will not be inside the box and think about it. We'll be out of the box and we'll think about it. So, ఆ విధంగా ఏంటి అంటే కొంచెము ఐ స్టార్టెడ్ ఇంప్రూవింగ్ మై సెల్ఫ్ అనమాట. ఓకే. అది ఆ ప్రాసెస్లో దెన్ వి డిడ్ లాట్ ఆఫ్ యాక్టివిటీ అండి. యాక్చువల్గా ఒక 10 సంవత్సరాలు ఇన్వెస్ట్మెంట్ రియాలిటీలో ఉండే, అండ్ ఐ యూస్ టు ఇంటరాక్ట్ విత్ సమ్ ఎన్ఆర్ఐస్తో ఇంటరాక్ట్ అవుతూ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడ ఇన్వెస్ట్ చేపిస్తూ, ఐ మీన్ వీ యాక్చువల్లీ హెల్ప్ దెమ్ టు బిల్డప్ సమ్ గుడ్ వెల్త్ ఫర్ దెమ్. మీరు కంప్లీట్ గా ఒక ఐటీ సెటప్ కంపెనీస్ దగ్గర నుంచి యూ కేమ్ టు రియల్ ఎస్టేట్. అంటే అసలు రెండు మ్యాచ్ ఉంటుంది బేసిక్ గా. ఏది ఒక సాఫ్ట్వేర్ జాబ్, అంటే సాఫ్ట్వేర్ కాకపోయినా సాఫ్ట్వేర్ లాగానే జాబ్ ఉంటుంది. యాడ్ ఎవరిని ప్లీజింగ్ చేయాల్సిన అవసరం లేదు. మనం వెళ్ళామా, మనం పని చేసామా, మనం ఆర్గనైజ్ చేసామా, అయిపోయింది. బట్ రియల్ ఎస్టేట్ దెర్ ఆర్ సో మెనీ అదర్ ఫ్యాక్టర్స్ ఇంక్లూడెడ్ అండి. చాలా మంది ఇప్పుడు అంటారు ఏంటంటే వాళ్ళు తెలవకుండానే వాళ్ళు డైలీ ఎంతో ట్రావెల్ చేస్తుంటారు. ఎందుకంటే సైట్ విజిట్ అని చెప్పేసి ఏడా తీసుకుపోయి 1 సార్లు 2 సార్లు నాకు కన్ఫ్యూజన్ ఉందండి, మా వారు ఇంకో వారు వస్తారు, మా బ్రదర్ వస్తారు అని మనము ఈ యొక్క క్లయింట్స్ కూడా నెంబర్ ఆఫ్ విజిట్ చేపిస్తూనే ఉంటారు. సో ఇది ఎలా తట్టుకున్నారండి? అసలు మీకు ఫన్నీగా చెప్పాలి అంటే ఆ టైంలో ముఖ్యంగా 2008-10 నుంచి 15-20 వరకు, అంటే ఇన్ఫాక్ట్ 2000 నుంచి కూడా స్టార్ట్ అయిపోయింది. 2005 నుంచి కూడా 2005 to 2015, 17, 18 వరకు కూడా ఎట్లా ఉందంటే లాట్స్ ఆఫ్ ఎన్ఆర్ఐ పీపుల్ యూస్ టు బై హియర్. ఓకే. యూఎస్ నుంచి కానీ డిఫరెంట్ కంట్రీస్ నుంచి. ఓకే. సో వాళ్ళకున్న మెయిన్ సోర్స్ ఎవరు? వాళ్ళ పేరెంట్సే కదా. వాళ్ళ పేరెంట్స్ ఏంటి, వాళ్ళు మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆర్ రిటైర్డ్, అవునా కదా. సో రిటైర్డ్ కాబట్టి వాళ్ళకున్న మెయిన్ అబ్లిగేషన్ ఏముంటుంది, మామూలుగా రెగ్యులర్ డే టు డే లైఫ్లో వాళ్ళు ఫుల్ బిజీగా వాళ్ళు ఆఫీస్లో పనిచేసిన తర్వాత దెన్ సడన్లీ వాళ్ళు ఫ్రీ అయిపోయారు కదా. ఆ ఫ్రీ అయిపోయిన తర్వాత టు ఎంగేజ్ దెమ్ సెల్వ్స్, రైట్, ఇది వాళ్ళకి ఏంటంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ వాళ్ళకి ఇది ఒక పాస్ట్ టైం అయిపోయింది అనమాట. దే యూస్ టు జస్ట్ కాల్ రియల్ ఎస్టేట్ కంపెనీస్, ఎక్కడున్నాయి ప్రాజెక్ట్స్ ఏంటి అని చెప్పేసి కాల్ చేసేవాళ్ళు. అండ్ వాళ్ళకి సైట్ విజిట్స్ కోసం అని చెప్పేసి కార్ వెళ్ళేది సాటర్డేస్ సండేస్, వాళ్ళ ఇంటికి పోయి కార్లో పికప్ చేసుకొని సైట్ తీసుకుపోయి, ఓకే, మొత్తం ఫుల్ వైఫ్ అండ్ హస్బెండ్ ఫ్యామిలీ మనవరాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా తీసుకొని వెళ్ళిపోయి ఆ సైట్కి వెళ్ళి ఆ సైట్ చూసుకొని మధ్యాహ్నం భోజనాలు చేసుకొని వెనక్కి వెళ్ళిపోవడం. సో ఆ విధంగా ట్రస్ట్ మీ, ఐ కెన్ సే some thousands of crores got wasted. Thousands of crores got wasted. Okay. సో ఆ సీన్ కూడా మేము చాలా చూసాం అనమాట. ఓకే. అదే ఇప్పుడు దాని నుంచి కూడా ఆల్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్, ఐ మీన్ సి, ఒక అవుట్స్కర్ట్స్లో ప్లాట్స్ అమ్మాలి అంటే కన్వెన్షనల్ మెథడ్ ఏంటి, కస్టమర్ని సైట్ కార్లో ఎక్కించుకోవడం, డైరెక్ట్గా సైట్ తీసుకెళ్ళడం, చూపించడం, వెనక్కి వెళ్ళిపోవడం. ఇలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి అనమాట. ఏంటి, ఒక 100 లీడ్స్ వస్తే ఆ 100 లీడ్స్లో ఒక 20 మంది రెస్పాండ్ అయ్యి సైట్ విజిట్కి యాక్సెప్ట్ చేస్తే, ఒక 10 మంది సైట్ విజిట్కి వస్తే దాంట్లో ఒక్కడు కొంటాడు అనేది వాళ్ళ క్యాలిక్యులేషన్. ఓకే. విచ్ ఈస్ యాక్చువల్లీ రాంగ్, విచ్ నెవర్ యూస్ టు హ్యాపెన్. రేర్లీ ఇట్ హ్యాపెన్స్ అండి. ఓకే. 10 సైట్ విజిట్స్లో ఒకటంటే అంటే 10% స్ట్రైక్ రేట్ అనేది అస్సలు అది చాలా అంటే చాలా మంచి స్ట్రైక్ రేట్. బట్ ఇట్ డజంట్ హ్యాపెన్ లైక్ దాట్. ఈవెన్ అంటే ఫుల్ భూమ్లో ఉన్నప్పుడు, ఇప్పుడు మహేశ్వరం భూమ్ ఏదైతే ఉందో మన అది దాన్ని ఎయిర్పోర్ట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ టైంలో మహేశ్వరం భూమ్ అనేది రియల్ చెప్తున్నాను కదా. చాలా మందిని అక్కడ ఉన్న ఎవరైతే ల్యాండ్ లార్డ్స్ ఉన్నారో ల్యాండ్ లార్డ్స్ని బాగా పైకి లేపి సడన్గా కింద పడేసింది. ఎందుకంటే వాళ్ళకి అంత డబ్బు ఏం చేసుకోవాలో తెలియలే. సరే, దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ అనుకోండి. చాలామంది డెవలపర్స్ని కూడా నాశనం చేసేసింది అనమాట. ఈవెన్ ఇన్వెస్టర్స్ని కూడా చాలా డిసప్పాయింట్ చేసింది, నాశనం చేసింది. ఆ టైంలో ఏంటంటే ఇట్లా ఇది 10 మందిలో ఒకరో ఇద్దరు ఆ స్ట్రైక్ రేట్ ఉండింది. బట్ అదర్వైజ్ అట్లాంటి స్ట్రైక్ రేట్ అనేది ఇంపాసిబుల్ అనమాట. ఇట్ డజంట్ హ్యాపెన్. సో ఈ కంపెనీస్ దే స్పెండ్ టూ మచ్ ఆఫ్ మనీ
అక్కడ కూడా చాలా గ్యాప్ చూశాను అనమాట. ఐ సీన్ సమ్ గ్యాప్, ఐ సీన్ లాట్ ఆఫ్ గ్యాప్ అండ్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీ టు టు యాడ్ సమ్ వాల్యూ టు దట్ గ్యాప్. ఆ గ్యాప్ని ఎట్లా తగ్గించాలి ఏంటి అనేది దానికి కూడా ఒక ప్రాసెస్ అనేది డిజైన్ చేసుకొని ఐఎమ్ ట్రైనింగ్ మై పీపుల్ ఆన్ దట్ ప్రాసెస్. నామక సార్, అంటే ప్రజెంట్లో ఉన్న సిచ్యువేషన్ చూస్తుంటే కనుక ఏ ఊరికి వెళ్ళినా, ఏ వాడకి వెళ్ళినా, ఏ సిటీకి వెళ్ళినా, అన్న ఏం చేస్తున్నావు అంటే రియల్ ఎస్టేట్. అంటే చదువుకున్న అతను, చదువు రాని అతను కానీ, లేదంటే కొంచెం ఒక 2 రూపాయలు ఉండి ఏం చేయాలో అర్థం కాక ప్రతి ఒక్కరు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్లో చేశారు. అయితే ఇంతమంది ఏజెంట్స్ ఉండగా అసలు ఎంతమంది సక్సెస్ఫుల్ అవుతున్నారు? అసలు సక్సెస్ రేట్ ఎంత? వీళ్ళు ఎంతమంది నిజంగానే, అంటే వీళ్ళు టైం వేస్ట్ చేస్తున్నారా, నిజంగా డబ్బులు సంపాదిస్తున్నారా? ఇట్స్ అ బ్యూటిఫుల్ క్వశ్చన్ అండి. లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ ఔటర్ రింగ్ రోడ్. ఓకే, హైదరాబాద్లో ఔటర్ రింగ్ రోడ్ వల్ల కొన్ని లక్షల ఎకరాలు సడన్గా ఇలా బయటకు వచ్చింది, ఎక్స్పోజ్ అయింది. లక్షల ఎకరాలు. ఓకే, ఔటర్ రింగ్ రోడ్కి చుట్టుపక్కల ఇన్వెస్ట్ చేయటం అన్నది దట్ వాజ్ అ సెన్సిబుల్ డెసిషన్ అన్న విషయం ప్రతి ఇన్వెస్టర్ రియలైజ్ అయ్యాడు. ఓకే ఓకే, రియలైజ్ అయిన తర్వాత అందులో ఒక 50% పీపుల్ హ్యావ్ బాట్ ల్యాండ్స్. యా, అండ్ ఎప్పుడైతే అన్ని లక్షల ఎకరాలు పుట్టుకొచ్చాయో ఆబ్వియస్లీ ఆ ఊర్లలో ఉన్న వాళ్ళే కదా హెల్ప్ చేయాలి. అవును. సో ఆ ఊర్లలో ఎవరైతే పిల్లలు ఉన్నారో, అంటే సే ఒక 18-19 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసుకొని 25-30 ఇయర్స్ ఆ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ కూడా స్టార్టెడ్ గెటింగ్ ఇన్ టు రియల్ ఎస్టేట్. రైట్, వైట్ అండ్ వైట్ వేసుకొని, రైట్, అది అంటే కొంచెం డబ్బులు ఉన్నవాడు. అంటే యాక్చువల్గా రియల్ ఎస్టేట్ ఏజెంట్ అంటే చీప్గా చూడడానికి వీలేదండి బాబు. దట్ ఫెలో కూడా, ఐ మీన్ హీ విల్ బి వర్త్ ఇన్ క్రోర్స్. ఓకే, ల్యాండ్ వాల్యూనే ఎన్న 10 కోట్లు 20 కోట్లు అయిపోయిందిగా ఇప్పుడు, అవునా? రైట్, బట్ లాస్ట్ ఒక 10 ఇయర్స్ నుంచి యావరేజ్గా 70 lakhs అనేది యావరేజ్గా అవుటర్ రింగ్ రోడ్. కొన్ని చోట్ల 20 కోట్లు కూడా ఉంది, కొన్ని చోట్ల 10 కోట్లు, కొన్ని చోట్ల 1.5 కూడా ల్యాండ్స్ వస్తాయి ఎకరాలు. ఓకే, సో యావరేజ్ ఒక 70 lakhs నుంచి ఏంటంటే అక్కడ ల్యాండ్ ఎకరా వర్త్ ఉంది. సో వాళ్ళు ఏజెంట్స్గా యూ షుడ్ అప్రిషియేట్ దెమ్. ఒకటి ఏంటి అంటే ల్యాండ్ అమ్ముకొని, భూమి అమ్ముకొని ఆ పైసలు బ్యాంకులో వేసుకొని ఆ పైసలు తినొచ్చు, తినుకుంటే హ్యాపీగా కాలు మీద కాలేసుకొని కూర్చోవచ్చు. వాళ్ళ తరాలకి కావాల్సిన పైసలు వచ్చేసినాయి. దే డిడ్ంట్ డూ దాట్. వాళ్ళు ఏం చేశారు, ఆ డబ్బులు తీసుకెళ్ళి బయట ఇంకొక 10-15-20 కిలోమీటర్ల తర్వాత ఇంకా కొంచెం ఎక్స్ట్రా ఇక్కడ ఒక ఎకరం అమ్మి ఒక 20 kilometers తర్వాత ఒక 5 ఎకరాలు 10 ఎకరాలు అలా కొన్నారు చాలామంది. కొని వ్యవసాయం ఆపల. ఓకే, పెద్దవాళ్ళు వ్యవసాయం ఆపల, వాళ్ళ పిల్లలు ఏం చేశారంటే రియల్ ఎస్టేట్లోకి వచ్చారు. ఓకేనా, దే ఆర్ సక్సెస్ఫుల్. ఇప్పుడు ఆ స్టార్టింగ్లో దే వర్క్ యాజ్ బ్రోకర్స్, బట్ నౌ చాలా మంది, నాకు తెలిసి ఎంతో మంది వాళ్ళు సొంతంగా 2 acres 3 acres లేఅవుట్లు వేసి ఆ లేఅవుట్స్లో చక్కగా మంచి డెవలప్మెంట్స్ చేసి వాళ్ళ అప్రూవల్స్ని తీసుకొచ్చి లేఅవుట్స్ చేసి దాన్ని సేల్ చేస్తున్న వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారండి. సార్, ఇప్పుడు చాలా కంపెనీస్, పెద్ద కంపెనీస్, వాళ్ళు ఒక అప్కమింగ్ అంటే వాళ్ళకు అప్కమింగ్ ఒకటి వెంచర్ వస్తుంది. దానికి ముందుగా అందరూ వాళ్ళకున్న మెయిన్ టీమ్తో అలర్ట్ చేపించి వాళ్ళ ఏజెంట్స్ అందరికీ మెసేజ్ పంపించడం స్టార్ట్ చేస్తారు. కరెక్ట్ చేసి ఈవెంట్ని గ్రాండ్ సక్సెస్ చేయాలని ఒక పెద్ద మెసేజ్ ఇచ్చేసి ఒక మంచి బూస్ట్ మోటివేషన్ ఇచ్చేసి చెప్పేస్తారు. కరెక్ట్. సో చాలామంది కొన్ని క్లయింట్స్లో వాళ్ళు తీసుకొస్తారు, ఆ రోజు విజిట్ చేపిస్తారు, అయిపోతుంది. కరెక్ట్. ఇక్కడ నా 2 questions. ఒకటి, ఈ ఏజెంటు క్లయింట్ తీసుకొచ్చాడు కానీ ఆ లీడ్ కన్వర్ట్ కాలేదు. ఓకే. రెండోది, లీడ్ వచ్చింది కానీ కంపెనీ కమిషన్ ఇస్తలేదు. ఓకే. 2 విధాలుగా ఒక ఏజెంటు మోసపోతాడు. ఓకే, 2 విధాలుగా ఆయన పడ్డ కష్టము, ఆయన శ్రమ అంతా వృధా అయిపోయింది. ఇది ఒక ఏజెంటు ఎట్లా హ్యాండిల్ చేసుకోవాలి? ఎక్సలెంట్ క్వశ్చన్ ఇది. ఇప్పుడు చాలా కంపెనీస్ స్టార్టింగ్లో ఏంటి అంటే
ఒక 10 సంవత్సరాల ముందు వరకు ఏంటంటే ఈ అవుట్స్కర్ట్స్లో ఉన్న కంపెనీస్ కానీ ఇక్కడ ఈవెన్ కన్స్ట్రక్షన్ కంపెనీస్లో కూడా చాలామంది ఈ విధంగా అంటే లీడ్ ఇచ్చిన తర్వాత దాన్ని మిస్యూజ్ చేసుకొని ఆ లీడ్ క్లోజ్ అయిన తర్వాత కూడా ఏజెంట్కి చెప్పకుండా కమిషన్ ఇవ్వకుండా ఎగ్గొట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఏంటి అంటే మెజారిటీ ఆఫ్ ద కంపెనీస్, ఐ కెన్ సే ఆల్మోస్ట్ ఆల్ ద కంపెనీస్ హ్యావ్ బికమ్ ఏజెంట్స్ ఫ్రెండ్లీ. ఓకే. ఎందుకు అంటే దే హ్యావ్ రియలైజ్డ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద ఏజెంట్స్. దే హ్యావ్ రియలైజ్డ్ దట్ దే కెనాట్ సెల్ దేర్ ప్రాజెక్ట్ విదౌట్ ఏజెంట్స్ హెల్ప్. యా, దే హ్యావ్ రియలైజ్డ్ ఇట్. ద ఓన్లీ సింపుల్ థింగ్ ఏంటంటే వాళ్ళు ఒక ప్రాసెస్ క్రియేట్ చేశారండి. ప్రతి ఒక్కరు సిఆర్ఎం పెట్టుకున్నారు. ఏజెంట్ హెస్ టు జస్ట్ ఒక మెయిల్ పంపించాలి అంతే. ఏంటంటే ఫలానా వాడు ఈజ్ మై లీడ్ అని చెప్పేసి ఆ పేరు ఫోన్ నెంబర్ పంపించేస్తే ఆ లీడ్ ఒక్కసారి వన్స్ ఇట్ గెట్ రిజిస్టర్డ్ ఇన్ దేర్ సిఆర్ఎం, దట్స్ ఇట్. నో బడీ క్యాన్ మిస్యూజ్ దట్. ఓకేనా? ఓకే. కట్ చేస్తే ఇప్పుడు ఏం జరుగుతుంది, కంపెనీ ఓనర్స్ దే ఆర్ ఫెయిర్. ఓకే. కానీ వాళ్ళ మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో కొంతమంది ఏంటి అంటే దే ఆర్ యాక్చువల్లీ యాక్టింగ్ అన్ఫేర్. ఏంటంటే రిజిస్టర్ చేసినా కానీ లేదు, రిజిస్టర్ కాలేదు అనో, లేకపోతే లేదు ఆల్రెడీ ఆ కస్టమర్ రిజిస్టర్డ్ అనో సంథింగ్ ఏదో ఆ విధంగా కూడా జరుగుతున్న సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ ఐ హ్యావ్ టు టెల్ యూ అబౌట్ అవర్ ఆర్గనైజేషన్ తెలంగాణ రియల్టర్స్ ఫోరమ్. దాని గురించి యాక్చువల్గా చెప్పాలంటే చాలా ఉందన్నమాట. దాని గురించి కవర్ చేస్తాను. అయితే దట్ ఈస్ ఐ కెన్ సే 70-80% ఆఫ్ ద లీడ్స్ ఆర్ బీయింగ్ సెక్యూర్డ్ అండి. ఆ విషయంలో ప్రాబ్లం లేదు ఇవాళ రోజున ఏజెంట్స్కి. ఓకే. ద ఓన్లీ థింగ్ ఏంటంటే దే షుడ్ బి జెన్యూన్ లీడ్స్. ఓకే. ఓకే. ఇప్పుడు చాలామంది ఏం జరుగుతుంది అంటే ఈ మార్కెటింగ్ కంపెనీస్లో పనిచేసే ఏజెంట్స్ అడు ఒక్క కంపెనీలో పనిచేయడు, ఒక 10 కంపెనీస్లో పనిచేస్తాడు. ఓకే. బికాస్ దెర్ ఇస్ నో రెస్ట్రిక్షన్. యాక్చువల్గా ఎథికల్లీ అండ్ మోరల్లీ ఈజ్ నాట్ సపోజ్ టు వర్క్ ఇన్ ఎనీ అదర్ కంపెనీస్. వేరే కంపెనీస్లో పని చేయకూడదు మోరల్గా అయితే, ఎథికల్గా అయితే. బట్ ఏం చేస్తాడు, ఇంకా తప్పదు. ఇప్పుడు ఒక కంపెనీ ఒక ప్రాజెక్ట్ ఒకటే రూట్లో ఉందనుకోండి, అప్పుడు అతనికి వచ్చే లీడ్స్ కానీ ఇంకేదైనా కానీ వేరే ఇంకెక్కడెక్కడో ఉన్నాయో, లేకపోతే ఒక సర్టెన్ బడ్జెట్ ఉంది, ఒక ప్రాజెక్ట్ 30 లక్షలు ఉంది బడ్జెట్, 10-15 లక్షల బడ్జెట్లో కస్టమర్ అడుగుతున్నారు. సో ఆబ్వియస్లీ ఆల్టర్నేటివ్స్ చూసుకుంటాడు కదా. సో ఆ రీజన్ తోటి, బట్ కొన్ని అదర్ రీజన్స్తో కూడా ఏంటి అంటే ఏజెంట్స్ అలా మల్టిపుల్ కంపెనీస్ కూడా పనిచేస్తారు. అలాంటప్పుడు ఏమవుతుంది, వాళ్ళ సీనియర్స్ ఏంటి అంటే ఈ అడ్వాన్సులు తీసుకుంటారు సీనియర్స్ దగ్గర నుంచి. ఏమైంది ఏంటి సైట్ విజిట్లు ఏమి అవుతలేవు అని చెప్పేసి అంటే వాళ్ళ తమ్ముడినో బామ్మర్దినో బావనో మావయ్యనో బాబాయ్నో ఎవరినో కానీ తీసుకెళ్ళిపోయి సైట్ విజిట్ చేయించేసి కస్టమర్ ఇంట్రెస్ట్ లేదు సంథింగ్ ఏదో ఒకటి. అలా కూడా అలాంటి ఇన్స్టెన్సెస్ కూడా జరుగుతున్నాయి. అక్కడ ఏంటి అంటే దట్ ఈస్ యాక్చువల్లీ అ బిగ్ ప్రాబ్లమ్ ఫర్ దీస్ కంపెనీస్. ఓకే. ఈ మార్కెటింగ్ కంపెనీస్కి ఇట్స్ అ వెరీ వెరీ బిగ్ ప్రాబ్లమ్. హ్యూజ్ మనీ ఈస్ గోయింగ్ దేర్. ఎందుకంటే ఒక సైట్ విజిట్, ఒక ఏజెంట్ పైన ఒక సైట్ విజిట్కి కనీసం 5,000-7,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఏ సైట్కి వెళ్ళాలనుకున్నా కూడా హైదరాబాద్ చుట్టుపక్కల మినిమం 50 కిలోమీటర్స్ ఉంటుంది. అవునా? హైదరాబాద్ సెంటర్ నుంచి అంటే 70-80 కిలోమీటర్స్, విచ్ ఇస్ టూ ఫార్, రైట్? సో అట్లా. అయితే మీ అదర్ క్వశ్చన్ ఏంటి, నిజంగా ఒక జెన్యూన్ లీడ్ని సైట్ విజిట్ తీసుకెళ్ళిన తర్వాత కన్వర్ట్ కాకపోతే అది కూడా ఏజెంట్కి లాసే కదా అని చెప్పేసి అన్నారు కదా. దట్స్ వేర్ పీపుల్ లైక్ మీ కమ్ ఇంటు పిక్చర్. నేనేం చేస్తాను, ఐ ట్రైన్ దీస్ పీపుల్ ఇన్ సచ్ వే దట్ దే కెన్ క్రియేట్ రెఫరల్స్. ఆ కస్టమర్ ఆ ప్రాజెక్ట్లో కనుక కొనకపోయినా కానీ కూడా ఆ ప్రాజెక్ట్కి సంబంధించి తను కొన్ని రెఫరల్స్ ఇచ్చే విధంగా నేను ఏజెంట్ని ట్రైన్ చేస్తాను. యూ కెన్ జనరేట్ రెఫరల్స్ ఫ్రమ్ దట్ కస్టమర్ ఈవెన్ దో ఈజ్ నాట్ బయింగ్ దేర్. యా. ఎక్కడ కొంటే ఇప్పుడు కస్టమర్కి నుంచి టైం తీసుకోవడమే అది దట్స్ ఎ బిగ్ థింగ్. అవునా కదా? ఒక కస్టమర్ మనతో పాటు అవుట్స్కట్ ఒక సైట్కి ట్రావెల్ చేస్తున్నాడు అంటే యూ గెటింగ్ సమ్ ఎంత ఒక 2-3 అవర్స్ ఫ్రీ టైం దొరుకుతుంది కస్టమర్ నుంచి. అవును కదా? ఆ ఫ్రీ టైంలో యూ కెన్ రియలీ మేక్ వండర్స్. ఇక్కడ ఏంటి అంటే వాల్యూ అడిషన్ ఏజెంట్ ఎట్లా ఏ విధంగా ఇవ్వగలగాలంటే కస్టమర్కి, నేను ఫ్యూచర్లో ఏం కొనాలనుకున్నా కానీ కూడా ఈజ్ ద రైట్ పర్సన్ ఫర్ మీ అన్న ఒక్కటి రియలైజ్ చేయించగలిగితే చాలు. ఓకే. చాలామంది ఏజెంట్స్ ఏం చేస్తారు, దే డోంట్ డూ దాట్. ఏం చేస్తారు, పొద్దు కార్లో కూర్చోబెడతారు,
కస్టమర్ ఫోన్లో మాట్లాడుకో ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు, ముందు సీట్లో కూర్చుంటాడు. ఆ రోడ్లో కస్టమర్కి తెలిసినా కానీ కూడా సార్ ఇక్కడ ఇది వస్తుంది ఏదో చెప్తాడు ట్రై చేస్తాడు. బట్ అదర్వైజ్ దిస్ ఫెలో స్లీప్స్ అండ్ దట్ ఫెలో స్లీప్స్. అక్కడ పోయిన తర్వాత సైట్కి వెళ్ళిన తర్వాత సైట్లో సడన్గా మేల్కొని సైట్లో చూపించి డైరెక్ట్గా మార్కెటింగ్ వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి కూర్చోబెట్టి ఐ మీన్ ఇట్స్ లైక్ you're doing, I mean you're not working like an agent. I mean you are just felicitating me as a customer. You are taking me to the site and making them to sit with the మార్కెటింగ్ పీపుల్. అంటే దాని అర్థం ఏంటి, నువ్వు ఒక కార్ లాగా పని చేస్తున్నావు, కార్లో నేను కూర్చొని వచ్చినట్టే. ఓకే, shouldn't be like that. So I mean you should try to understand the customer. ఆ 2 hours యాక్చువల్గా సైట్ విజిట్ రాకముందే నేను ఏం చెప్తానంటే యూ షుడ్ హ్యావ్ ఎన్ ఇంటెన్షన్ ఆఫ్ అండర్స్టాండింగ్ ద నీడ్స్, ప్రాబ్లమ్స్ అండ్ డిజైర్స్ ఆఫ్ ద కస్టమర్. ఆ ఇంటెన్షన్ ఉంటే ఇఫ్ యూ కెన్ అండర్స్టాండ్ ద కస్టమర్ ప్రాపర్లీ దెన్ యూ కెన్ సజెస్ట్ ద రైట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ టు ద కస్టమర్. ఓకే, పీపుల్ ట్రై టు సెల్. I say you should never try to sell. Don't sell. Okay, people try to sell features. I say you don't sell the features. You show the benefits what the customer will get out of the features అంటారు. Yeah. But people they do hard selling అండి. I mean అది చాలా క్లియర్గా తెలిసిపోతుంది, కనిపించేస్తుంది. Okay, this guy is trying to force me to buy it. అని కొంతమంది కస్టమర్స్ మొహమాటంతో ఏం ఫీల్ అవుతారు, అరే మేబీ నేను ఇదేదో రాంగ్ డెసిషన్ తీసుకుంటున్నానేమో. ఓకే, మేబీ దిస్ ఫెలో ఈజ్ యాక్చువల్లీ ఫోర్సింగ్ మీ టు బై సంథింగ్ విచ్ ఈజ్ మోర్ కాస్ట్లీ దాన్ వాట్ ఇట్ ఈస్ సపోజ్ టు బి. అది ఉండడానికంటే కూడా చాలా కాస్ట్లీ ఏమో. ఓకే, రేట్ ఎక్కువ పెడుతున్నానేమో బికాస్ దిస్ గై ఈజ్ ఫోర్సింగ్ మీ. ఆ ఫీలింగ్ కూడా వచ్చేస్తుంది. నో. సో ఐ మీన్ ద ఓన్లీ థింగ్ ఈజ్ యూ షుడ్ మేక్ ద కస్టమర్ టు ఫీల్ కంఫర్టబుల్, టు ఫీల్ ఐ మీన్ దట్ యు ఆర్ వాల్యూడ్ అనమాట. యూ షుడ్ గివ్ వాల్యూ టు యూ. నార్మల్గా ఎలా ఉంటుందండి సార్, ఒక క్లయింట్ వచ్చాడు అనుకోండి, ఆయన సైట్ విజిట్ చూపించిన తర్వాత సైట్ నచ్చింది, ఆయన కన్విన్స్ చేశాడు, కొన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఇంకో ఇష్యూ ఉంది. ఒక వెంచర్లో ఒక క్లయింట్ కొన్న తర్వాత రీసేల్ చేసుకోవాలి. మోస్ట్ ఆఫ్ ద వెంచర్స్లో ఇది పెద్ద ప్రాబ్లం అండి. ఎలా అప్పుడు ఏమైపోయిందంటే ఏజెంట్స్ మీద కూడా, ఏజెంట్ ఎప్పటి వరకు అయితే లీడ్ కన్వర్ట్ అయిందో అది అమ్ముడుపోయిందో అప్పటి వరకు కాంటాక్ట్లో ఉంటాడు. వన్స్ అది సోల్డ్ అయిన తర్వాత ఫోన్ ఎత్తాడు, నాకు సంబంధం లేదండి కంపెనీ ఇట్లా అని అది ఎక్స్క్యూజ్ చెప్పడము, ఏదో చెప్పడము, సంథింగ్ ఏదో చేస్తున్నానని చెప్పడము అవుతుంది. చాలామంది ఈ రోజుల్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఫోన్ ఎత్తకపోవడం, దాన్ని ప్రాపర్ ఆన్సర్ చేయకపోవడం, దానివల్ల కూడా నెగటివ్ ఇంప్రెషన్ పడుతుంది. సో మీరు మీ కోచింగ్లో దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తారు? మీన్ అదే చెప్తున్నాగా, దట్స్ వేర్ యూ యాజ్ అ హ్యూమన్ బీయింగ్, హ్యూమన్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఇట్ మ్యాటర్స్ ఎ లాట్. అంటే నువ్వు ఎంత ప్యాషనెట్గా ఉన్నావు నీ కస్టమర్ తోటి అనేది ఇంపార్టెంట్. కస్టమర్ అన్నవాడు, ఆ లీడ్ అన్నది వన్స్ హీ టర్న్స్ అవుట్ టు బి అ కస్టమర్, అక్కడితో నీ జర్నీ ఆగిపోలే ఆ కస్టమర్తో. ఇట్ యాక్చువల్లీ స్టార్టెడ్ ఫ్రమ్ దేర్. ఓకే, ఇమాజిన్ అ హ్యాపీ కస్టమర్ కెన్ గివ్ యూ హౌ మెనీ రెఫరల్స్, ఎన్ని రెఫరల్స్ ఇవ్వగలడు హ్యాపీ కస్టమర్ కదా. ఇఫ్ యూ కెన్ మేక్ హిమ్ హ్యాపీ, ట్రస్ట్ మీ, కెన్ రియల్లీ గివ్ యూ లాట్స్ ఆఫ్ రెఫరల్స్. ఇప్పుడు రీసేల్ అన్న పాయింట్ ఎక్కడ వస్తుంది అంటే, రైట్, రీసేల్ అన్న పాయింట్ ఎప్పుడైతే నువ్వు కస్టమర్కి, సార్ మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు సార్, మీరు ఇప్పుడు 10,000 పెడుతున్నారు, మీకు ఇంకో 6 monthsలో అది ఆడ వస్తుంది, ఆడ రాగానే ఈడ 15,000 అవుతాయి, ఇంకొక 6 monthsలో అది ఇంకోటి వస్తుంది, అది రాగానే 20,000 అవుతుంది సార్, 3 సంవత్సరాల 25,000 అవుతుంది, మీరు అమ్ముతారా చెప్పండి, నేను కొనుక్కుంటా. రైట్, ఫస్ట్ నేనే కొనుక్కుంటా. ఓకే, నేను వేరే వాళ్ళకి పంపిస్తాను. రీసేల్ గురించి ఏం టెన్షన్ పడకండి సార్. అక్కడ ఏం చేస్తున్నారు, కేవలము అక్కడ ఒక్కటే ఆ సేల్ ఒక్కటే ఇంపార్టెంట్, నాకు ఆ రోజు నా సేల్ అయితే నాకు కమిషన్ వస్తుంది అనే చూస్తున్నాడు, అంతేగాని ఫ్యూచర్ ఇంప్లికేషన్స్ చూడట్లా. దట్స్ ఎ రాంగ్ కమిట్మెంట్. బికాజ్ ఎన్ని ప్లాట్లు కొంటారు అలాగా, మీకు ఎంతమంది కస్టమర్స్ ఎన్ని ప్లాట్లు కొనగలరు మీరు వెనక్కి? ఇట్స్ నెక్స్ట్ టు ఇంపాసిబుల్. And don't promise for a resale price. Tell them you buy and wait. Yeah. You buy the land and wait.
ఓకే, మన రీసెంట్గా ఒక పాడ్కాస్ట్ చూసాను నేను. ఒక స్టాక్స్లో సంబడీ సెడ్ 30 years బ్యాక్ 1000 rupees విప్రో సేల్స్ కొన్న, అది ఇప్పుడు ఎంత ఉంటుందో జస్ట్ ఒక నంబర్ చెప్పు అని చెప్పేసి అంటాడు అనమాట. 1 కోటి 2 కోట్లు 5 కోట్లు, అరే నువ్వు ఇంత చిన్నగా ఆలోచిస్తున్నారా నువ్వు, ఇంకా పెంచు అంటాడు. యూనో 700 to 800 crores వర్త్ అది. 30 years బ్యాక్ 1000 rupees కొన్న అది. యా, ఐ మీన్ సేమ్ ఇప్పుడు హైటెక్ సిటీ సైబర్ టవర్స్ స్టార్ట్ కాకముందు ఒక 2-3 సంవత్సరాల ముందు ఎప్పుడైతే జేవేరి వాళ్ళు అక్కడ వెంచర్లు అవి వేసారో అప్పుడు ఎంత కమ్మారండి? 500,000 అంతే, నాట్ మోర్ దెన్ దాట్. నౌ సీ ఇప్పుడు ఎంత ఉంది అది? లక్ష ఎక్కడండి బాబు, 2 లక్షల పైన ఉంది. యా, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ అదంతా కూడా. సో ఇలాంటివి జరుగుతాయి, బట్ యూ వెయిట్. ఇఫ్ యూ వెయిట్ యూ గెట్ ద వాల్యూ. ఓకే, నువ్వు రీసేల్కి రావాలి, రీసేల్ కొనుక్కోవాలి, రీసేల్ నేను అమ్మాలి, నేను ప్రాఫిట్కి అమ్మాలి. నో, యు ఆర్ నాట్ ఎన్ ఇన్వెస్టర్, యు ఆర్ ఎ బయ్యర్, రైట్? యు ఆర్ నాట్ ఇన్వెస్టింగ్ టు గెట్ ద ఫాస్ట్ ప్రాఫిట్ అవుట్ ఆఫ్ ఇట్. మీరు కొంటున్నారు, కొనుక్కోండి చక్కగా, మంచి ప్లాట్, మంచి ల్యాండ్ ఉండండి. అది చెప్పండి. అది చెప్పేంత గట్స్ ఎంతమందికి ఉన్నాయి? చాలా తక్కువ సార్. ఐ కెనాట్ గ్యారంటీ అని రీసేల్ అండి, రైట్? నేను డెఫినెట్గా హెల్ప్ చేస్తాను, బట్ వీ కెనాట్ గ్యారంటీ అని రీసేల్ ఇయర్ అని చెప్పేసి చెప్పేంత గట్స్ ఎవరికి ఉన్నాయి? ఎంతమందికి ఉన్నాయి చెప్పండి. ఇన్ఫ్యాక్ట్ యు నో వాట్, కస్టమర్ విల్ యాక్చువల్లీ అప్రిషియేట్ యూ ఇఫ్ యూ టెల్ దట్ ఓపెన్లీ. అవును, రీసేల్ గురించి ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? డోంట్ థింక్ అబౌట్ ఇట్. మీరు కొనండి, లీవ్ ఇట్, రైట్? ఎందుకంటే డెఫినెట్గా రేట్ వస్తుంది. ఇప్పుడు మహేశ్వరం మార్కెట్లో ఎవరైతే అప్పుడు 4-5 వేలు పెట్టి కొన్న వాళ్ళు కూడా అది ఒక పీరియడ్ ఆఫ్ టైం ఏమైంది, 1000 రూపాయలకి కూడా కొనే పరిస్థితులు ఎవరికి లేదు. ఇప్పుడు ఇవాళ రోజున 15,000 20,000 ఉంది. యాక్చువల్గా పెరగాల్సిన దానికంటే కూడా చాలా తక్కువ, నో డౌట్ అబౌట్ దట్. బట్ పెరిగిందా లేదా? ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడో ఒకప్పుడు పెరిగిందిగా. ఐ మీన్ యు సెల్ దట్ ఐడియా, బట్ అంతేగాని సో ఆ విధంగా ప్రామిస్ చేసి మీరు అన్నట్టుగానే, యా, దట్ ఈస్ ఎ రాంగ్ ప్రామిస్. అది మా వాళ్ళు, ఐ మీన్ అది చాలామంది ఆ విధంగా చేయడం వల్ల నిజంగా దట్ లూజింగ్ ఫ్యూచర్ ఆపర్చునిటీస్ అనేది. అది క్లియర్గా నేను నా కోచింగ్లో 100% చెప్తాను. సి యూ హ్యావ్ టు మెయింటైన్ దట్ రిలేషన్ అండి. ఒక్కసారి రిలేషన్ కంటిన్యూ అయితే అసలు చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. నార్మల్ ఇంకోటి ఏంటంటే అండి, ఇప్పుడు చాలామంది ఏజెంట్గా స్టార్ట్ చేసి కొంతమంది సక్సెస్ఫుల్ అవుతారు. వాళ్ళు ఏం లేని దగ్గర నుంచి కొంచెం వాళ్ళు కార్ తీసుకోవడం, మిల్లు తీసుకోవడం, మంచి ఎస్టాబ్లిష్ చేసుకోవడం. నార్మల్ ఎట్లా ఉంటుంది తెలంగాణ స్టైల్లో, కొంచెం 2 రూపాయలు రాగానే చేతికి కడియము, కారు, వైట్ అండ్ వైట్ అలా వేసి మనం తిరుగుతాం బేసిక్గా. సో దీనివల్ల ఏమైపోతుందంటే సార్, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎవరైతే వర్క్ చేస్తున్నారో వీళ్ళని ఏవైతే ఏజెంట్స్ ఉన్నారో చిన్నగా గాలవిడ స్టార్ట్ చేశారు. ఎన్ని రోజులు జాబ్ చేస్తారు మీరు? చూడండి, నేను చిన్న రియల్ ఎస్టేట్ చేసినా, జస్ట్ లీడ్స్ చేసుకొచ్చినా నేను కోటీశ్వరుని అయిపోయినా అనే కాన్సెప్ట్ స్టార్ట్ అయిపోయింది. అయితే ఈయన ఆల్రెడీ జాబ్ సఫర్ అవుతున్నాడు, అది చేయలేక సరే వీడికి వస్తాడు, ఏది రియల్ ఎస్టేట్కి వస్తాడు. ఈయన కూడా కొంచెం కుస్తీ పడతాడు, ఇంకా అది చేద్దాం, ఇది చేద్దాం, లీడ్ తీసుకొద్దామని. అది మెయింటైన్ చేయలేక, ఇది మెయింటైన్ చేయలేక చాలా సఫర్ అవుతారు. అసలు వీళ్ళకి మీరు ఏం కోచింగ్ ఇస్తారు సార్? ఒక ఇంట్రెస్టింగ్ విషయం, ఒక క్వశ్చన్ అడుగుతాం మిమ్మల్ని. ఇప్పుడు ఐటీ జాబ్ ఉంది అనుకోండి. అవును, ఐటీ జాబ్, వాట్ డూ యూ థింక్? ఐటీ జాబ్ ఈజ్ ఇట్ ఎ స్మూత్ జాబ్ ఆర్ ఈజ్ ఎ డిఫికల్ట్ జాబ్? ఇట్స్ ఎ రిస్కీ జాబ్ ఓన్లీ. ఐటీ జాబ్ రిస్కీ జాబ్. ఎస్, కానీ ఇప్పుడు మీరు ఫిజికల్గా పని చేయట్లేదు కానీ మెంటల్లీ పని చేస్తున్నారు కదా. మెంటల్గా పని చేస్తున్నారు. ఇప్పుడు నేను ఆడపిల్ల తండ్రినేగా. ఓకే, నేను ఐ ప్రిఫర్ టు గివ్ మై గర్ల్ టు అ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఓకే, ఎందుకు? బికాజ్ I mean, it's a cool job. Okay. It's a cool guy, cool job, right? హ్యాపీగా పోయి ఏసీలో కూర్చుంటాడు, సంపాదిస్తాడు, నెల తిరిగేసరికి లక్షల్లో జీతం వస్తుంది, రైట్? యా, బట్ యు నో వాట్, లాస్ట్ 10 years నుంచి చూస్తుంటే దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ మైగ్రేషన్ ఈజ్ హ్యాపెనింగ్ ఫ్రమ్ ఐటీ ఇండస్ట్రీ. జనాలు ఒక 10-15 సంవత్సరాల ఐటీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా దే ఆర్ కమింగ్ ఇన్ టు రియల్ ఎస్టేట్. ఓకే, అండ్ యాక్చువల్లీ బిగ్ థ్యాంక్స్ టు దిస్ ఐటీ పీపుల్ అండి. నేను నా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్లో, నా కోచింగ్ ప్రోగ్రామ్స్లో ప్రతి దాంట్లో నేను చెప్పేది ఇది ఏంటి అంటే, ఫస్ట్ ఐటీ నుంచి ఎవరు వచ్చారు వాళ్ళని లేమని మీ అందరికీ రైట్ చేతులైతే నమస్కరిస్తున్నాను. బికాజ్ మీరు రావటం వల్ల
మీరు యూ బ్రాట్ ఇన్, మీకు తెలియకుండానే ఒక ప్రొఫెషనలిజం తీసుకొచ్చారు. ఓకే, మేము చెప్పులు, శాండిల్స్, చిరిగిపోయిన జీన్స్ ప్యాంట్లు, ఓకే, నైట్ ప్యాంట్లతో సైట్లు చూపించే ప్రాసెస్ నుంచి మేము కూడా చక్కగా టక్ చేసుకొని, జీన్స్ వేసుకున్నా చక్కగా మంచి షర్ట్ వేసుకొని, టక్ చేసుకొని, షూస్ వేసుకొని, ఓకే, మేము కస్టమర్ని కలిసే అంత డెవలప్మెంట్ మాలో జరిగిందంటే ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ యూ పీపుల్. ఓకే, మిమ్మల్ని చూడటం వల్లే. అవును, ఓకే, రైట్. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే, ట్రస్ట్ మీ, మెజారిటీ ఆఫ్ దిస్ ఐటీ పీపుల్ దే హ్యావ్ కమ్ ఇన్ టు రియల్ ఎస్టేట్ బికాస్, నాట్ జస్ట్ ఓన్లీ బికాస్ దే ఆర్ నాట్ హ్యాపీ విత్ దేర్ జాబ్స్. ఓకే, వాళ్ళు జాబ్స్లో ఉన్నప్పుడు కూడా చాలా మంది ఏం చేశారంటే ఐటీ వాళ్ళు ఒక 5 మంది 10 మంది అలా గ్రూప్గా ఏర్పడి వాళ్ళు కూడా ల్యాండ్స్ కొనుక్కొని దాంట్లో వీకెండ్ హోమ్స్ అవి కట్టుకోవాలి అని చెప్పేసి అనే ఉద్దేశంతో, లేకపోతే వాళ్ళు ఫార్మింగ్ చేద్దామన్న ఉద్దేశంతో రకరకాల అంటే మంచి మంచి ఆర్గానిక్ థాట్స్ తోటే వాళ్ళు ల్యాండ్స్ కొని వాళ్ళు ఎంతమంది ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అండ్ ఒక స్టెప్ ముందుకెళ్ళి కొంతమంది ఈవెన్ లేఅవుట్లు కూడా వేశారు. ఓకేనా, నా ఇప్పుడు లేఅవుట్లు వేసిన వాళ్ళు ఒక డిఫరెంట్ ట్రైబ్ అది. బట్ ఇఫ్ యూ టాక్ అబౌట్ అన్ ఏజెంట్గా వచ్చిన వాళ్ళు ఎట్లా వచ్చారు తెలుసా? ఆ 70-80% వాళ్ళు ఒక ల్యాండ్ కొని ఉంటారండి. ఓకే, ఓ ఫార్మ్ ప్లాటో లేకపోతే ఓపెన్ ప్లాటో ఎక్కడో ల్యాండ్ కొని ఉంటారు. వాళ్ళకి వాళ్ళ కంపెనీలో, వాళ్ళ సర్కిల్లో, వాళ్ళ చుట్టాల్లో, వాళ్ళ ఫ్రెండ్స్లో ఏంటి అంటే ఒక మంచి బ్రాండ్ ఇమేజ్ ఉంటుంది. అరే వీడు ఏ డెసిషన్ తీసుకున్నా కూడా మంచి డెసిషన్ తీసుకుని ఉంటాడు అని చెప్పేసి. ఓకేనా, సో నేను ఫలానా చోట ఇప్పుడు మామూలుగా తీసుకెళ్ళి ఫ్యామిలీని తీసుకెళ్ళి నేను ఇక్కడ ఫలానా చోట నేను ల్యాండ్ కొన్నాను అని చెప్పేసి ఫోటోలు తీసుకొని స్టేటస్లో పెట్టుకుంటూ ఉంటారు. అవునా, అరే నువ్వు ఎక్కడ కొన్నావు ఏంటి చూపించు, మాకు కూడా చూపించు, మాకు కూడా చెప్పొచ్చు కదా, రైట్, వాడేంటి మేము కూడా కొంటామని చెప్పేసి అనేసరికి ఆబ్వియస్లీ తన తరఫున ఎవరైతే కొంటారో ఆబ్వియస్లీ తనకు కొంచెం కమిషన్ వస్తుందా. అరే సంపాదించే శాలరీ కంటే కూడా ఇది లక్షల్లో, ఇప్పుడు నెలకి 2 లక్షల రూపాయలు జీతం వచ్చే దగ్గర రియల్ ఎస్టేట్లో ఒక ప్లాట్ అమ్మితే, ఓపెన్ ప్లాట్ అమ్మితే బయట 2-3 లక్షలు వస్తుంది ఒక్క ప్లాట్ అమ్మితే. సో అలాగా ఒక 10-15 మంది కొనేసరికి ఒక 10-15 లక్షలు 15-20 లక్షలు వచ్చేసిందా. రాగానే ఏమవుతుంది, చాలా నేను కూడా తోపు అనుకొని చెప్పేసి వచ్చేస్తారు. జాబ్ వదిలేసేసి రియల్ ఎస్టేట్లో నేను కూడా ఏజెంట్గా వచ్చేస్తా అని చెప్పేసి వచ్చేస్తారు. వచ్చేసిన తర్వాత వాళ్ళు రియలైజ్ కాదు ఏంటి అంటే, వాళ్ళు దేవర్ జస్ట్ ఇన్ఫ్లుయెన్సింగ్ దేర్ ఫ్రెండ్స్, రిలేటివ్స్, ఓకే, అండ్ కొలీగ్స్. దే ఆర్ నాట్ సెల్లింగ్, ఇన్ఫ్లుయెన్సింగ్. దే ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్. మేము ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాం అని చెప్పేసి అన్న విషయాన్ని మర్చిపోయి మేము సేల్స్లో తోపు అని చెప్పేసి అన్న ఉద్దేశంతో వాళ్ళు వస్తున్నారు. కొనేసరికి మేము తోపు అయిపోయామని చెప్పేసి అనుకుంటారు. అనుకొని ఏం చేస్తారు, ఒక పీరియడ్ ఆఫ్ టైం, అదే ఆల్రెడీ కొంత డబ్బు వచ్చింది, ఒక 15-20 లక్షలు వచ్చేసింది. ఆ డబ్బుని చక్కగా పెట్టేసుకొని ఇప్పుడు ఒక ఫార్ములా ఉంది కదా, ఇఫ్ యూ హ్యావ్ టు స్టార్ట్ యువర్ ఓన్ బిజినెస్, ఒక 6 నెలలకి నీ ఖర్చుల కానీ కూడా సరిపడా తీసి పక్కన పెట్టుకొని దెన్ విత్ ఫ్రీ మనీ యూ స్టార్ట్ అని చెప్పేసి ఉంటుంది కదా. అండ్ రియల్ ఎస్టేట్లో ఏంటి, జీరో ఇన్వెస్ట్మెంట్, రైట్. ద ఓన్లీ థింగ్ ఈజ్ యూ నీడ్ టు పుట్ ఎఫర్ట్స్. సో ఆ ఉద్యోగాలు వదులుకొని రావటం, దెన్ వెన్ దే స్టార్ట్ వర్కింగ్, ప్రాక్టికల్గా ఎప్పుడైతే ఫీల్డ్లో దిగుతారో అప్పుడు ఏంటి అంటే దే విల్ రియలైజ్ దట్ దే హవ్ డన్ అ బిగ్ మిస్టేక్. ఎందుకు అంటే ఇన్ఫ్లుయెన్సింగ్, హౌ మెనీ పీపుల్ యూ కెన్ ఇన్ఫ్లుయెన్స్? 15 people, 20 people from your circle. But after that you cannot influence everybody. అవునా, ఎవరికో ఒకడికి ఏంటంటే అరే ఇతను అదేంటి ఈ ప్రాజెక్ట్లో కొనమని చెప్పేసి అంటున్నానంటే దట్ మీన్స్ ఏదో కమిషన్ వస్తున్నట్టుంది అని ఒక్కటిసారి రియలైజ్ అయ్యారనుకోండి, దట్స్ ఇట్. యూఆర్ నో మోర్ అన్ ఇన్ఫ్లుయెన్షియర్, యూ ఆర్ అన్ ఏజెంట్. దెన్ యూ డూ హార్డ్ సెల్లింగ్, రైట్, విచ్ ఇస్ రాంగ్. సో నేనేమంటానంటే వీళ్ళు వచ్చినాక కూడా, ఓకే, సి సెల్లింగ్ రియల్ ఎస్టేట్ ఈస్ డెఫినెట్లీ నాట్ ఎ రాకెట్ సైన్స్, ఓకే. బట్ అట్ ద సేమ్ టైం రియల్ ఎస్టేట్ అమ్మటం కూడా అంత ఈజీ జాబ్ కాదు. ఫర్ దట్ మ్యాటర్ సెల్లింగ్ ఎనీథింగ్ ఈజ్ నాట్ అన్ ఈజీ థింగ్ అండి. యూ కెనాట్ బి అ బార్న్ సేల్స్ మ్యాన్, యూ కెనాట్ బి అ బార్న్ సేల్స్ మ్యాన్, రైట్. సేల్స్ అనేది ఇట్స్ ఎ స్కిల్. ఆ స్కిల్ని ప్రాక్టీస్ తోటే డెవలప్ అవుతుంది ఆ స్కిల్. ఇట్ ఈస్ సంథింగ్ లైక్ యూఆర్ డ్రైవింగ్ ఎ కార్, సంథింగ్ లైక్ యూఆర్ డ్రైవింగ్ ఎ బైక్, సంథింగ్ లైక్ యూఆర్ స్విమ్మింగ్, యూఆర్ లెర్నింగ్ టు స్విమ్. ఈత కొట్టడం,
ఇలా స్టార్టింగ్లో ఈత వచ్చేస్తుందా? రాదుగా, నేర్చుకోవాలి. సేల్స్ కూడా అంతే అండి, రైట్? సో చాలామంది ఏంటి అంటే ఐటీ నుంచి వచ్చిన వాళ్ళు రియలైజ్ అయ్యి తొందరగా రియలైజ్ అవుతారు, బికాస్ దే ఆర్ ఫ్రమ్ కార్పొరేట్. కాబట్టి ఆ కార్పొరేట్ కల్చర్ నుంచి వచ్చిన వాళ్ళు ఏంటి అంటే లేదు, దిస్ ఇస్ నాట్ ద వే వీ షుడ్ డూ ఇట్, సో వీ హ్యావ్ టు లెర్న్ అని చెప్పేదని చాలామంది పీపుల్ స్టార్టెడ్ లెర్నింగ్, పీపుల్ స్టార్టెడ్ అటెండింగ్ లాట్ ఆఫ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్. చాలా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్కి అటెండ్ అవుతున్నారు, చాలా యూట్యూబ్లో చూస్తున్నారు. ఐ మీన్ లాట్స్ ఆఫ్ అది అందుకనే దిస్ సో మచ్ ఆఫ్ ట్రైనింగ్ యాక్టివిటీస్ హ్యాపెనింగ్. ఇంకోటండి, నార్మల్గా ఏమైపోయిందంటే ఇప్పుడు మార్కెట్లో ఒక ప్రాపర్టీ కొనాలంటే ఒక బయర్గా భయపడుతున్నాడు. ఎందుకు అంటే ఈ మిడ్ మెన్స్ ఉండడం వల్ల, మిడిల్ మెన్ ఉండడం వల్ల ఉన్న రేటు కాస్త హైక్ అయిపోయినాయి, వీళ్ళ వల్లనే రేట్ తారుమారైనాయి. వీళ్ళు కావాల్సి పెంచి ఒక రేంజ్ తీసుకుపోయారు, లేని దాన్ని కూడా క్రియేట్ చేశారు. ఓకే, సో దీనివల్ల మార్కెట్ చెడిపోతుంది అని ఒక స్ట్రాంగ్ నెగటివ్ పాయింట్ ఉందండి. దాన్ని మీరు ఎలా డీకోడ్ చేస్తారు? ఇది యాక్చువల్గా దిస్ ఈస్ అ వెరీ బిగ్ ప్రాబ్లమ్, యాక్చువల్లీ నో డౌట్ అబౌట్ దట్. ఇక్కడ నేను హ్యావ్ టు టాక్ టు యూ అబౌట్ అవర్ ఆర్గనైజేషన్ అండి, తెలంగాణ రియల్టర్స్ ఫోరం అని. ఓకే, 2.5 years back I've joined this organization. Okay, this is ఇది ఏంటంటే ఏజెంట్స్ అసోసియేషన్ అనుకోండి, తెలంగాణ రియల్టర్స్ ఫోరం. ఓకే, మేము బేసిక్గా ఇది స్టార్ట్ అయ్యింది ఏంటి అంటే కమిషన్స్ ఇష్యూ విషయంలో పొట్లాడడానికి. ఎవరైతే ఏజెంట్స్కి కమిషన్ ఎగ్గొట్టారో వాళ్ళపైన ఆబ్వియస్లీ చార్జ్ తీసుకోవడానికి మేము దాన్ని వసూలు చేయడానికి అని చెప్పి స్టార్ట్ చేసాం. ఇమాజిన్ ఇఫ్ 1 person గోయింగ్ అండ్ ఆస్కింగ్ ఫర్ ద కమిషన్ అండ్ 10 people గోయింగ్ ఫర్ ఆస్కింగ్ అండ్ కమిషన్ అనేది చాలా ఇట్ మేక్స్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్, రైట్? మేము చాలా మందికి మా ఏజెంట్స్కి కమిషన్స్ ఇప్పించాం అలాగా. కాకపోతే మేము గొడవ చేసేవాళ్ళం కాదు, మేము వెళ్ళి నిలిచిన వాళ్ళం అంతే. అదొక్కటే దట్ ఇట్ సెల్ఫ్ క్రియేట్ ప్యానిక్. మేము కస్టమర్కి డెఫినెట్గా నేను ఫలానా ఆర్గనైజేషన్ ఇచ్చింది సో కట్ చేస్తే మేము చాలా ఫాస్ట్గా మేము రియలైజ్ అయ్యి మేము ఏం చేసామంటే వీ స్టార్టెడ్ క్రియేటింగ్ ఏ ప్రాసెస్. ఓకే, మాదంటూ ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది. మేము ఏం చేసాం చాలా క్లియర్గా, మా గ్రూప్లో ఇప్పుడు కొన్ని 100,000 గ్రూప్స్ ఉన్నాయండి. ఓకే, ఏం చేస్తారు మామూలుగా ఏజెంట్ ఏంటి అంటే నార్మల్గా వర్కింగ్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుందంటే నాకు తెలిసి ఒక 10 గ్రూప్స్లో నేను రిజిస్టర్ చేసుకోవడం ఉంటాను. రిజిస్ట్రేషన్ అవసరం లేదు, 10 వాట్సాప్ గ్రూప్స్లో జాయిన్ అయిపోవడం. ఓకే, ఇప్పుడు ఏ గ్రూప్లో వచ్చిన ప్రాపర్టీ ఉంటుంది కదా, ఆ ఏ గ్రూప్లో వచ్చిన ప్రాపర్టీని ఏం చేస్తాను దాన్ని కొంతమంది అంటే డైరెక్ట్గా తెలియకుండా డైరెక్ట్గా అన్ని గ్రూప్స్కి ఫార్వర్డ్ చేస్తాను. ఓకే, అర్థమైందా? కొంతమంది కొంచెం తెలివితో ఏం చేస్తారంటే కాపీ చేసుకొని ఎడిట్ చేసి వాళ్ళ నెంబర్స్ ఇచ్చి పేస్ట్ చేస్తారు. ఓకేనా? బట్ ఈజ్ నాట్ డైరెక్ట్ టు ద కస్టమర్, బయర్ కానీ సెల్లర్ కానీ ఈజ్ నాట్ డైరెక్ట్. ఓకే, ఆ ఎక్కడి నుంచి అయినా ఫార్వర్డ్ చేస్తున్నాడో, ఎక్కడి నుంచి అయితే కాపీ చేసి పే చేస్తున్నాడో, పోనీ ఆ ఏజెంట్ డైరెక్ట్ అంటే దెర్ ఈజ్ నో గ్యారంటీ. ఓకే, సో ఇప్పుడు ఒక బయర్ కానీ ఒక సెల్లర్ కానీ డైరెక్ట్గా ఉండాలంటే అది ఇట్స్ అన్ హెర్క్యులియన్ టాస్క్ అండి, అది చాలా పెద్ద టాస్క్. అది ఇట్స్ నాట్ అన్ ఈజీ జాబ్ కదా, రైట్? అది డైరెక్ట్గా ఎప్పుడు అవుతాం, ఎప్పుడైతే ఇప్పుడు కొన్ని నెట్వర్కింగ్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి నెట్వర్కింగ్ ఆర్గనైజేషన్స్ చాలా ఉన్నాయి. ఆ నెట్వర్కింగ్ ఆర్గనైజేషన్ డిఫరెంట్ చాప్టర్స్లో ఒక చాప్టర్లో ఒక మెంబర్గా పోయి నేను ఫలానా రియల్ ఎస్టేట్ చేస్తున్నాను, నాకు ఇలా రెఫర్ చేయండి అని చెప్పేసి అంటే అక్కడ నుంచి రెఫరెన్స్ వస్తుంటే రెఫరెన్స్ వస్తున్నప్పుడు అప్పుడు వాళ్ళు డైరెక్ట్గా ఆ బయ్యర్ కానీ సెల్లర్ కానీ డైరెక్ట్గా ఉంటారు కాబట్టి దెన్ ఐ కెన్ క్లెయిమ్ దట్ ఇట్స్ ఎ డైరెక్ట్ కస్టమర్ ట్రస్ట్. ఇంకొకటి ఏంటి అంటే లీడ్స్ జనరేషన్. ఓకే, ఇది సోషల్ మీడియా ద్వారా లీడ్స్ జనరేషన్, లేకపోతే మన వేరే ఉన్నాయి కదా జస్ట్ డయల్ అవి అన్ని కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి కదా, 99 acres కానీ మ్యాజిక్ బ్రిక్స్ నుంచి అక్కడ లక్షలు ఖర్చు పెట్టి లీడ్స్ జనరేట్ చేసుకొని చేయటం అనేది ఇంకొక ప్రాసెస్, రైట్? ఆ లీడ్స్ జనరేట్ చేసుకోవాలి. బట్ అంత డబ్బు ఖర్చు పెట్టలేని వాడి పరిస్థితి ఏంటి? లీడ్ జనరేషన్ కదా, ఇట్స్ ఎ బిగ్ టాస్క్. సో అక్కడ ఏంటి అంటే ఏమవుతుంది అంటే ఆ ఏజెంట్స్ తేలిపోతారండి, దే విల్ బి అవుట్ ఆఫ్ మార్కెట్ వెరీ సూన్. వాళ్ళు రియలైజ్ కాకపోతే మాత్రము దే కెనాట్ సస్టైన్ ఇన్ ద మార్కెట్.
ఏం జరుగు అసలు ఎంత దారుణంగా అవుతుందంటే మేము చాలా సఫర్ అయ్యాం, చాలా ఫేస్ అయ్యాం ఈ విషయంలో. ఏమవుతుంది అంటే ఏజెంట్స్ అంటారు అనమాట, అన్న నీకు డైరెక్టా అని చెప్పేసి అడిగితే లేదు నా ఫ్రెండ్ ఉన్నాడు, నా ఫ్రెండ్కి డైరెక్టర్. ఓకే నీ ఫ్రెండ్ కదా, నీ ఫ్రెండ్ వస్తారు కలుపు ఫోన్లో అని. ఆ ఫ్రెండ్ వచ్చిన తర్వాత అన్న నీకు డైరెక్టర్ అంటే లేదన్నా మేము పార్ట్నర్స్, మేము ముగ్గురం పార్ట్నర్స్గా పనిచేస్తాము, నా ఇంకో పార్ట్నర్కి డైరెక్టర్. ఓకే ఆ ఇంకో పార్ట్నర్తో మారితే లేదు ఇంకొక అతనికి డైరెక్ట్, లేకపోతే ఆ పార్ట్నర్కి డైరెక్టే అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది, ఇప్పుడు సెల్లర్ నుంచి +2 +3 +4 అంతమంది ఉన్నప్పుడు, ఓకే బయర్ నుంచి +2 +4 ఉన్నప్పుడు సైట్ విజిట్స్ అరేంజ్ చేయాలి అంటే డైరెక్ట్గా ఎవరితో మాట్లాడాలి? కష్టం. నేను డైరెక్ట్ కాదు, సెల్లర్ కానీ బయర్ కానీ డీల్ విల్ నాట్ హ్యాపెన్. చాలా రేర్గా అవుతాయి అట్లాంటి దాంట్లో. సో ఇట్లాంటప్పుడు ఏంటి అంటే ఏజెంట్స్ అక్కడ మొత్తం హోప్స్ కోల్పోయి పోతూ ఉంటారు, విచ్ ఈస్ రాంగ్. ఐ మీన్ ఇట్ షుడ్ నాట్ హ్యాపెన్ లైక్ దట్. అందుకే నేనేం చెప్తానంటే మీకు డైరెక్ట్గా యూ కెనాట్ స్పెండ్ మనీ. ఓకే లీడ్ జనరేషన్ కోసం మీరు మనీ స్పెండ్ చేయలేరు. ఐ కెన్ అండర్స్టాండ్, ఐ కెన్ రియలీ అండర్స్టాండ్. ఓకే ద బెస్ట్ వే ఈజ్ రైట్, ఆ కస్టమర్స్ అన్నవాడు నీ ఫోన్లోనే ఉన్నారు. సో నేను ఏమడుగుతాను, నాకు సెషన్స్లో ఏమడుగుతానంటే అసలు ఎంతమంది మీరు నేను రియల్ ఎస్టేట్ చేస్తున్నా అని చెప్పేసి మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి, మీ ఇంట్లో వాళ్ళకి రైట్ చెప్పారు అని అడుగుతాను. 100 మంది కనుక అటెండ్ అయితే అందులో కేవలం 10 మంది చేతులు ఎత్తారు, మిగతా 90 మంది చెప్పరు. ఎందుకు? బికాజ్ రియల్ ఎస్టేట్ చేస్తున్నాడు, ఏం పని చేయడానికి చేతగాని వాడు రియల్ ఎస్టేట్ చేస్తాడన్న ఒక అపోహ జనాల్లో ఉంది కాబట్టి ఎక్కడ వీడి ఇజ్జత్ పరుగు పోతుందో అన్న ఉద్దేశంతో చెప్పడు. సో నేనేం చెప్తాను, నేను కొన్ని టిప్స్ ఇస్తానమాట. నేనేం చెప్తానంటే మీ ప్రతి ఫ్యామిలీలో ఒక బిల్డప్ బాబాయ్ ఉంటాడు. ఓకే జబర్దస్త్ శ్రీను బిల్డప్ బాబాయ్ మీకు ఐడియా ఉందా? అట్లా ఒక బిల్డప్ బాబాయ్ చెప్పాలి కదా, నాకు చెప్తే నేను సొల్యూషన్ ఇస్తా కదా అన్న ఆ లెవెల్లో ఉంటాను అనమాట. సో గో అండ్ టాక్ టు దెమ్, టెల్ దెమ్ నేను ఇలా చేస్తున్నాను బాబాయ్, నేను రియల్ ఎస్టేట్ చేస్తున్నాను, నాకు హెల్ప్ చేయండి, మీకు చాలా సీనియర్ కదా, మీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది కదా, ఏం చేస్తే బాగుంటుంది, రియల్ ఎస్టేట్ నేను చేద్దాం అనుకుంటున్నా, ఏం చేస్తే బాగుంటుంది అని సలహా అడిగారు అనుకోండి. ఏదైనా ఇప్పుడు ప్రపంచం మొత్తంలో ఫ్రీగా వచ్చేది ఏంటి? సలహా, ఉచిత సలహా. అవునా కదా? సో ఆబ్వియస్లీ దే ట్రై టు హెల్ప్. సో ఆ విధంగా యూ గెట్ లీడ్స్. దెన్ యూ టాక్ టు యువర్ పీపుల్, జనాలతో ఓపెన్గా చెప్పు, మాట్లాడు. రైట్ నీ ఫోన్లోనే ఉన్నారంట నేను, యూ టేక్అవుట్ యువర్ ఫోన్. ఓకే నేను నా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్లో ఏం చేస్తానంటే ఒక ప్రాజెక్ట్ తీసుకొని ఆ ప్రాజెక్ట్ ప్రజెంటేషన్ చేసి దాంట్లో టార్గెట్ కస్టమర్స్ని ఐడెంటిఫై చేయించిన తర్వాత ఆ టార్గెట్ కస్టమర్స్ నీ ఫోన్లో ఉన్నారు అని చెప్పేసి అది ప్రూవ్ చేస్తాను నేను. వాళ్ళకి చెప్తాను, ఓకే డాక్టర్స్ కదా 30 seconds టైం ఇస్తాను మీకు, స్క్రోల్ డౌన్. ఓకే మీకు కానీ మీ ఫ్రెండ్స్కి కానీ లేదా మీ చుట్టాలు, మీ అన్నకో తమ్ముడికో బాబాయ్కో మావయ్యకో క్లోజ్ ఉన్న డాక్టర్, ట్రస్ట్ మీ 100 మంది ఉంటే ఒక్కొక్కడు కనీసం మినిమం యావరేజ్గా 5 వెళ్తారు. దట్ 5 ఏదైతే ఉందో దట్ 5 ఈజ్ యువర్ లీడ్. ఓకే అండ్ చాలా వెరీ స్ట్రాంగ్ లీడ్స్ అవి. దెన్ ఐ ట్రైన్ దెమ్ హౌ టు అప్రోచ్ దోస్ 5 people. అర్థమైందా? ఉన్నారు అక్కడ మన ఫోన్లోనే ఉన్నారు. దట్ ఈస్ వాట్ ఓకే. సో నేనేమంటానంటే సేల్స్ ఈజ్ డెఫినెట్లీ నాట్ అన్ ఈజీ జాబ్. అట్ ద సేమ్ టైమ్ సెల్లింగ్ రియల్ ఎస్టేట్ ఈజ్ నాట్ ఎ రాకెట్ సైన్స్. సెల్లింగ్ రియల్ ఎస్టేట్ ఈజీ బట్ నాట్ అంటే నాట్ దాట్ ఈజీ. ఐ మీన్ యూ హ్యావ్ టు లెర్న్ దిస్ స్కిల్. నార్మల్గా ఎలా ఉంటుందంటే సార్, పెద్ద పెద్ద కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే వాళ్ళు లాంచ్ చేసే ఈ ప్రాజెక్ట్ కావచ్చు ఏదన్నా చాలా ఫాస్ట్గా అమ్ముడు పోవాలంటే రియల్ ఎస్టేట్లో వాళ్ళ ఏజెంట్స్ అందరికీ ఒక మోటివేషన్ కావాలి, ఒక బూస్ట్ కావాలి. సో చాలా మంది గ్యాదరింగ్స్ పెడుతున్నారు, వాళ్ళందరికీ వాళ్ళ సర్కిల్లో ఉన్న అందరిని రమ్మని చెప్తున్నారు. సో దే ఆల్ కమ్. మీలాగా కొంచెంమంది కోచెస్ని పెట్టేసుకొని మోటివేషన్ స్పీక్ ఇట్లా అంటే ఇట్లా రూజ్ బాగుంది ఇలా చెప్పించేస్తారనమాట. అసలు నువ్వు ఇంకా పండుకున్నవి ఏంది, లే బయటికి రా, నువ్వు నీ అంత తోపు లేడు, నీ అంత తురుము లేడు, నువ్వు ఏదైనా చేయగలుగుతావు, ఒక్కటి అమ్మేస్తే నువ్వు బండి కొనవచ్చు, 1-2 అమ్మేస్తే ఇల్లు కొనవచ్చు అనే ఎనర్జీ
అసలు ఉంటుంది. Yeah. అండ్ వాళ్ళు మాట్లాడేంతసేపు అదంతా బాగానే ఉంటుందండి. Yeah. ఓకే, వన్స్ దే గో బ్యాక్ టు హోమ్ Yeah. అండ్ స్టార్ట్ ఆన్ ద ప్రాసెస్, Yeah. ఒక 2 నోస్ అని రాగానే, Yeah. క్లయింట్స్ నో అని చెప్పంగానే Yeah. ఆ ఉన్న ఎనర్జీ అంతా తుస్సుమంటుంది. Yeah. సో మీ ఏజెంట్స్కి మీరు ఇచ్చే బెస్ట్ అడ్వైజ్ ఏంటి? నేను మోటివేట్ చేయనండి. ఐఎమ్ నాట్ ఎ మోటివేషనల్ స్పీకర్. ఓకే. నేను ఏం బిలీవ్ చేస్తానంటే, సీ వెన్ దట్ ఫెలో ఈజ్ గాట్ ఇన్ టు రియల్ ఎస్టేట్కి వచ్చినప్పుడు అతను ఈజ్ నాట్ వర్కింగ్, ఈజ్ నాట్ డూయింగ్ ఎనీ జాబ్. అంటే ఇప్పుడు మామూలుగా అందరిలాగా కంఫర్ట్ జోన్లో ఉండడానికి ఉద్యోగం నెలకి 9 to 5 జాబ్ చేసుకుంటూ నో ఈజ్ నాట్, అంటే ఈజ్ నాట్ గోయింగ్ దేర్. ఆల్రెడీ ఫుల్ కంప్లీట్గా మోటివేటెడ్ అయ్యే రియల్ ఎస్టేట్కి వచ్చాడు. సో ఐ డోంట్ మోటివేట్ హిమ్. నేనేం చెప్తానంటే, I mean, I can say that, you know, a lot of trainers, right, they teach what to do. Okay? ఏం చేయాలో చెప్తాను. ఐ డోంట్ డూ దట్. నేనేం చేస్తాను, ఏం చేయాలో చెప్తూ ఎలా చేయాలో కూడా చెప్తాను. ఎలా చేయాలో చెప్పడం చాలా ఇంపార్టెంట్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. దట్స్ వాట్ ఐ డూ. సో ఎప్పుడైతే ఇప్పుడు లేపి వదిలిపెట్టేసామనుకోండి, అవునా, ఏది పవన్ కళ్యాణ్ డైలాగ్ ఉంది, నీకే నీతోనే మాట్లాడుతున్నాను, లే ఏం చేస్తున్నావు, అదేంటి ఆ సినిమాలో కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాలో, నీతోనే మాట్లాడుతున్నాను, నీకే చెప్తున్నాను, లే నువ్వు అని చెప్పేది అంటాడా? నువ్వు లే అని చెప్పేదాన్ని ఊరుకోడు. ఏం చేస్తాడు? కాల్ టు యాక్షన్ చెప్తాడు. రేపు నువ్వు వచ్చినా రాకపోయినా కానీ కూడా నేను స్టార్ట్ చేస్తున్నాను, అక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను. నువ్వు వచ్చినా రాకపోయినా, నువ్వు వస్తే రాకపోయినా పర్లా, కానీ నేను కూడా స్టార్ట్ చేస్తాను అని కాల్ టు యాక్షన్ ఇస్తున్నాడు. నేను దట్స్ వాట్ ఐ డూ. నేనేం చెప్తాను, ఎలా చేయాలో చెప్తాను అనమాట. ఎలా సేల్ చేయాలి, ఎలా ఒక కస్టమర్తో ఒక కోల్డ్ కాల్ కస్టమర్. మామూలుగా చాలామంది ఏం చేస్తారంటే, సార్ మీరు ఏదైనా ప్లాట్ కొంటారా సార్, సార్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారా సార్, సార్ నేను ఫలానా రియల్ ఎస్టేట్ కంపెనీ నుంచి మాట్లాడుతున్నాను సార్, నేను టక్ పెట్టేస్తాను. ఓకే, దట్స్ నాట్ ద వే యూ షుడ్ డూ ఎ కోల్డ్ కాల్. ఓకే, నేను కోల్డ్ కాల్లో స్క్రిప్ట్స్ ఇస్తాను. ఓకే, ఓకే, హౌ టు మేక్ ద కస్టమర్ టు లిసన్ టు యూ. సి జస్ట్ ఇమాజిన్, నేను మీకు కోల్డ్ కాల్ చేస్తున్నాను, మీరు కాల్ ఎత్తగానే, రాహుల్ గారు నేను మీకు రాంగ్ టైంలో చేస్తుంటే ఐఎమ్ సారీ అండి, మీరు బిజీగా ఉండే ఐఎమ్ సారీ, బట్ ఇఫ్ యూ కెన్ గివ్ మీ 30 seconds ఆఫ్ టైం, ఓకే, ఐ విల్ మేక్ ఇట్ దిస్ కాల్ వెరీ ఇంట్రెస్టింగ్ అన్నా అనుకోండి. మీరు నాకు ఇస్తారా టైం? ఇస్తారు కదా. ఇచ్చిన తర్వాత నేను మళ్ళీ ఐ డోంట్ సెల్ మై ప్రోడక్ట్, ఐ ట్రై టు గెట్ అపాయింట్మెంట్ ఫ్రమ్. సి సమ్హౌ నేను ఫోన్లో ఐ విల్ నాట్ సెల్ ద ప్రోడక్ట్. అందరూ ఏంటి అంటే ఫోన్లో ప్రోడక్ట్ అమ్ముతారు, దట్ ఈస్ రాంగ్. నెవర్ సెల్ ద ప్రోడక్ట్ ఆన్ ద ఫోన్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ నెవర్ ట్రై టు సెల్ రియల్ ఎస్టేట్ టు ఎనీబడి. ఓకే, యూ షుడ్ నెవర్ ట్రై టు సెల్ రియల్ ఎస్టేట్. I mean, trust me, lot of people doesn't know this simple thing. అరే రియల్ ఎస్టేట్ ట్రైనింగ్ అంటావు, నువ్వు రియల్ ఎస్టేట్ అమ్ముతుంటావేంటి, ఏంటి నువ్వు ఏం చెప్తున్నావు అంటే, అమ్మకు నువ్వు దాంట్లో బెనిఫిట్ చూపించు. ఐ మీన్ లెట్ ద కస్టమర్ రియలైజ్ వై హీ గాట్ టు బై విత్ అ వై. ఓకే, నేను ఎందుకు కొంటున్నాను, ఎందుకు కొనాలి ఈ ప్లాట్, నేను ఈ ల్యాండ్ ఎందుకు కొనాలి, ఈ విల్లా నేను ఎందుకు కొనాలి అని కస్టమర్ నేను కన్విన్స్ చేయాలి. అంటే ఐ మీన్ అట్లా ఉండాలా. యూ షుడ్ నాట్ ఎవర్ ట్రై టు కన్విన్స్ ద కస్టమర్. ఓకే, యా, యు నో దిస్ హ్యాపెన్స్. సి నార్మల్గా పెద్ద ప్రాబ్లం ఏం జరుగుతుంది అంటే, మా ఏజెంట్స్ ఫర్ దట్ మ్యాటర్ మెజారిటీ ఆఫ్ సేల్స్లో ముఖ్యంగా ఈ ఫార్ములా అనేది కేవలం కొన్ని బిజినెస్కే అప్లై అవుతుందండి. ఏమని, కస్టమర్ ఇస్ గాడ్, కస్టమర్ ఇస్ కింగ్ అనేది that applies only for few businesses. But for real estate kind of business, our formula apply కాదు. Yeah, I say customer is not God. Okay, ఎందుకంటే కస్టమర్ దేవుడైతే, దేవుడు ఏమడితే అది ఇచ్చేయాలిగా. 10,000 రూపాయలు గజం అమ్ముతున్నావు నువ్వు, 5,000కి ఏమంటాడు దేవుడు, ఇవ్వకపోతే దేవుడు కోపం వస్తుందిగా, అవునా కదా, ఇచ్చేయాలిగా 5,000కే, రైట్. కస్టమర్ కింగ్ అనుకోండి, కింగ్ బార్గెన్ చేస్తాడా? Okay. So if you are treating the customer like God or a king, customer is here and you are here. నేను తొక్కేస్తాడు కస్టమర్. ఓకే, ఓకే, you should treat your customer like a professional friend. So you are equal, right? ఆ ఈక్వల్గా ఉన్నప్పుడే అప్పుడు ఏమవుతుంది, నీకు ఈక్వల్గా మాట్లాడగలరు. you will get an opportunity to understand their problems, needs and desires. అలా ఐ మీన్ ఈవెన్చువల్లీ ఏంటి అంటే, దట్ టర్న్స్ అవుట్ టు బి a sale. over a period of time
కస్టమర్కి నీ మీద ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, ఎస్ అరే దిస్ ఈస్ ద రైట్ గై ఫర్ మీ, యునో మై రియల్ ఎస్టేట్ డెసిషన్స్ ఐ కెన్ డిపెండ్ ఆన్ దిస్ గై. నా ఫ్రెండ్స్ కానీ నా రిలేటివ్స్ కానీ ఎవరికైనా కానీ కూడా రియల్ ఎస్టేట్ ఏమైనా డెసిషన్స్ వస్తే తీసుకోవాల్సి వస్తే ఐ కెన్ రిఫర్ దిస్ గై అన్న కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే నేను కస్టమర్ని ఒక ప్రొఫెషనల్ ఫ్రెండ్గా ట్రీట్ చేస్తున్నాను. బట్ ఇన్ ఆర్డర్ టు ట్రీట్ అ కస్టమర్ యాజ్ అ ప్రొఫెషనల్ ఫ్రెండ్, ఆ ప్రొఫెషనల్ ఫ్రెండ్గా ట్రీట్ చేయాలి అంటే నాకు సబ్జెక్ట్ నాలెడ్జ్ తెలిసి ఉండాలి. ఓకే, రియల్ ఎస్టేట్లో మరి సబ్జెక్ట్ నాలెడ్జ్ అంటే రియల్ ఎస్టేట్లో చాలా సెగ్మెంట్స్ ఉన్నాయి. ఇఫ్ ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఓపెన్ ప్లాట్స్, కమర్షియల్ గురించి నాకు తెలియదుగా. నాకు ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ తెలియకపోయినా కానీ కూడా సబ్జెక్ట్ నాలెడ్జ్ తెలిసిన మంచి కాంటాక్ట్ నాకు ఉండాలి. అవును సార్, మోస్ట్ ఆఫ్ ద కేసు ఎలా ఉంటుందంటే అందరు కోచెస్ వేరు, మీరు వేరు, నేను సపరేటు, నా రూటే సపరేట్. మీరు ఈ మధ్య రీసెంట్గా ఒక బుక్ రాశారు, నేను ఆర్జీవిని కాదు. ఓకే, యా, సో నేను ఆర్జీవిని కాదు. అసలు ఈ స్టోరీ ఏంటి? మీరు ఆర్జీవి కాదు అంటే మీరు ఈ ఆర్జీవి వల్ల మీరు ఇన్ఫ్లుయెన్స్ అయ్యారా? బిగ్ టైం. ఓకే, ఆఫ్ కోర్స్. ఎలా? స్టోరీ చెప్పండి సార్. మీకు విషయం చెప్పనా, సి ఆర్జీవి గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఏ మగవాడికైనా కనుక రైట్, అరే వీడిలాగా బ్రతికితే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది, అవునా? ఆర్జీవి లాగా బతికితే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది, అవునా? లైఫ్ మొత్తం పూర్తిగా లైఫ్లో కాకపోయినా కానీ కూడా కనీసం ఒక్క రోజైనా కానీ కూడా ఆర్జీవి లాగా బతకాలనిపిస్తుంది, అవునా? అవునా, చాలా మందికి రైట్, వెదర్ యూ యాక్సెప్ట్ ఇట్ ఆర్ నాట్, బట్ డెఫినెట్గా అంతర్లీనంగా ఉంటుంది. ఆర్జీవి లాగా ఒక్కరోజు బతికితే చాలా బాగుంటుంది అని. ఏంటి ఆ స్టోరీ ఏంటి సార్? ఆర్జీవి లాగా బతకడం అంటే అందరూ ఏమనుకుంటారంటే ఆర్జీవి లాగా అమ్మాయిలతో ఎంజాయ్ చేయటం, ఆర్జీవి లాగా మందు తాగటం, ఆర్జీవి లాగా డాన్స్ వేయటం, అదొక్కటే చూస్తారు జనాలు, అర్థమైందా? బట్ యాక్చువల్గా ఆర్జీవి లాగా ఆలోచించటం ఏదైతే ఉందో అది ఇట్స్ టూ కాంప్లికేటెడ్. ఓకే, ఇట్ యాక్చువల్లీ ఏంటి అంటే ఇట్ విల్ సకప్ యువర్ లైఫ్, రైట్? దట్స్ వాట్ హ్యాపెండ్ విత్ మీ స్టార్టింగ్లో ఆర్జీవి గురించి తెలిసిన తర్వాత, రైట్? దట్స్ రియలీ హ్యాపెండ్ విత్ మీ. అంటే కొన్ని విషయాలు చాలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను. బట్ దెన్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం నేను అనాలిసిస్ చేసే ప్రాసెస్లో when I started analyzing the situation, then I've realized that I cannot live like RGV, I cannot think like RGV, but I can be like RGV. How? I can be successful like RGV, I can be financially independent like RGV, okay? I can be committed like RGV, but I don't want to be the RGV which he is actually posing himself. అంటే ప్రపంచానికి ఏదైతే చూపిస్తున్నాడో ఆర్జీవి, ఆ ఆర్జీవిని నేను కాదు. ఓకే, నేను ఒక కమిట్మెంట్ తను చేసే క్రాఫ్ట్ ఏదైతే ఉందో, తన మూవీ మేకింగ్ ఏదైతే ఉందో, ఆ మూవీ మేకింగ్ మీద కమాండ్ ఉన్న ఆర్జీవిని కావాలనుకున్నా. దట్స్ హౌ ఐ గాట్ దట్ నాలెడ్జ్. ఇప్పుడు నేను నా రియల్ ఎస్టేట్ కోచింగ్లో ఏదైతే ఈ ఎక్స్టెన్సివ్ నాలెడ్జ్ ఉందో, ఇట్స్ బికాస్ ఐ గాట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై హిమ్. యూనో, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, వై ఆర్జీవి ఇస్ సో ఫేమస్, రైట్? యూనో ఐ మీన్ రియల్లీ, నేను ఒక వెంకటకిరణ్ది ఒక ఇంటర్వ్యూ చూసాను. ఓకే, చాలా చాలా రేర్. ఐ మీన్ హూ విల్ వాచ్ హిస్ ఇంటర్వ్యూ? చెప్పండి, వెంకటకిరణ్ది. ఆయన ఇంటర్వ్యూలో ఒకటి చెప్పాడు. ఏం చెప్పాడు తెలుసా? శివ మూవీ తీసేటప్పుడు ఓకే టైమింగ్ చేశారట, దే హ్యావ్ టైమ్డ్ ఇట్ అవుట్ అంట. అంటే శివ మూవీ 2 hours and 20 minutes ఏదో డ్యూరేషన్ ఉంటే దే హ్యావ్ టైమ్డ్ ఇట్ అవుట్. అంటే ఇప్పుడు శివనాగేశ్వరరావు ఉన్నాడుగా కో డైరెక్టర్, ఆయనతో సీన్ టు సీన్, అంటే ఒక్కొక్క సీన్కి ఎంత టైం పడుతుంది, అంటే హీరోయిన్ డైలాగ్ చెప్తే ఎంత ఉంటుంది, హీరో డైలాగ్ చెప్తే ఏంటి, ఫైట్కి ఎంత టైం అవుతుంది ఏంటి అనేది వాళ్ళు ప్రతి ఒక్కటి టైమ్అవుట్ చేశారట. టైమ్అవుట్ చేస్తే ఎగ్జాక్ట్గా 5 minutes వేరియేషన్లో అటు ఇటు అయిందంట అంతే. ఇమాజిన్, యా, యునో హీ సెడ్ ఆర్జీవి టాట్ us this process. ఓకే, నాగార్జున ఏమంటారు తెలుసా? ఆర్జీవి ఈజ్ ద బెస్ట్ ఎడిటర్. ఎందుకు అంటే ఎడిట్ చేయాల్సిన అవసరమే లేదు ఎక్కువగా. 2 గంటల 30 నిమిషాల మొత్తం ఫుల్ అంతా షూట్ చేస్తే దాంట్లో ఒక 5 నిమిషాలు కట్ చేస్తున్నాం, మిగతా 2 hours and 25 minutes ఇట్స్ పర్ఫెక్ట్. దట్ క్లియర్ హీ ఈస్, అంత క్లారిటీ ఉంటుంది ఆర్జీవి. మీరు ఏం లాస్, అసలు మీరు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మీరు చాలా కోల్పోయారని చెప్పారు. కొన్ని రిలేషన్స్
I mean, like, you cannot be so straightforward like RGV. ఓకే. See, I used to be straightforward. అర్థమైందా? ఐ యూస్ టు బి కంప్లీట్. ఇప్పుడు ఎందుకు శివ సినిమానే తీసుకున్నాం బేసిక్గా మనం బెంచ్ మార్క్గా. రాజు మాస్టర్ తోటి ఏదైతే ఫైట్ ఏది నరేష్ చెప్పే సీన్ ఏదైతుందో ఆ సీన్లో ఈ డిఫర్డ్ విత్ రాజు మాస్టర్. ఇన్ఫాక్ట్ దట్ హ్యాపెన్ టు బి ద ఫస్ట్ షాట్ ఇన్ శివ మేకింగ్. ఓకే, స్టార్టింగ్లో రాజు మాస్టర్తోనే పెట్టుకున్నాడు, పోతాడు ఆర్జీవి అని చెప్పేసి చాలా మంది అనుకున్నారట. ఆర్జీవి చాలా క్లియర్గా చెప్పాడు, మాస్టర్ నాకు ఇదంతా నచ్చదు, మీరు ఏం ప్లాన్ చేసినా మాకు చెప్పి చేయండి అని చెప్పేసి అన్నమాట. Nobody can talk to Raj Master like that, but RGV did that. I mean, he's so confident. I was not confident like that when I used to be straightforward in my initial days. ఓకే. అర్థమైందా మీకు? Yeah. Now I can be I can be reasonably rational. I mean, I can reason with the people. Okay, not just being straightforward. నాకు straightforwardగా ఉండకుండా ఇండైరెక్ట్గా చెప్తే ఎలా ఉంటుంది అంటే చెప్పొచ్చు అని కూడా నేను ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం నేను ప్రాక్టీస్ చేసి తెలుసుకున్నాను. అర్థమైందా? దట్స్ హౌ ఐఎమ్ నాట్ స్ట్రైట్ఫార్వర్డ్, సో దట్స్ వై ఐఎమ్ నాట్ ఆర్జీవి. ఓకే. నార్మల్గా మీరు ఈ జర్నీలో చాలా చూశారు, చాలా కోల్పోయారు. అసలు ఈ కంబ్యాక్ ఎలా వచ్చింది? ఈ కంబ్యాక్ ఇట్స్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ తెలంగాణ రియల్ ఫారం. నేను యాక్చువల్లీ ఒక ఫారం కోసం నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. నార్మల్గా నేను నీకు ట్రైనింగ్ ఇస్తాను అని చెప్పేసి అంటే ఎవరికైనా ఆబ్వియస్లీ ఎక్స్పీరియన్స్ లేదు, ఎవరు యాక్సెప్ట్ చేస్తారు, ఎవరు యాక్సెప్ట్ చేయరు కదా. సో యూ నీడ్ టు హ్యావ్ ఎ ఫారం. తెలంగాణ రియల్ ఫారం రియల్లీ చేంజ్ మై లైఫ్. ఓకే, నేను దాంట్లో జనరల్ బాడీ మెంబర్ని. ఓకే, మేము అదే సెడ్ బిఫోర్, మేము కమిషన్స్ ఇష్యూలో మేము ఎట్లాగైతే ఫైట్ చేస్తున్నాం, నేనేం చేశానంటే బికాస్ ఆఫ్ మై బ్యాక్గ్రౌండ్ ఫ్రమ్ కార్పొరేట్, బికాస్ ఐ యూస్ టు బి ఎ ట్రైనర్ ఎర్లియర్, నేను ప్రాసెస్ ఓరియంటెడ్ కాబట్టి ఆ ప్రాసెస్ అంతా కూడా డిజైనింగ్లో మేము ప్రతి 2 months ఒకసారి ఒక ప్లీనరీ అనేది కండక్ట్ చేసేవాళ్ళం. ఇప్పటికీ కూడా చేస్తాం. మొన్న రీసెంట్గా కూడా ఒకటి కండక్ట్ చేసాం. ప్లీనరీస్ ఇట్స్ డే లాంగ్ ప్లీనరీ, దాంట్లో డిఫరెంట్ సెషన్స్ ఉంటాయి. నేను కూడా ఏంటి అంటే బీయింగ్ ఎన్ ఆర్గనైజర్, ఓకే, ఐ గాట్ ఎ ఛాన్స్ టు కండక్ట్ సమ్ సెషన్స్. అలా ఏంటి అంటే స్టార్టెడ్ మేకింగ్ మై నేమ్ ఇన్ ఏజెంట్స్ సెగ్మెంట్లో. పీపుల్ స్టార్టెడ్ రికగ్నైజింగ్ మీ యాజ్ నాట్ జస్ట్ అన్ ఏజెంట్ బట్ యాజ్ Sreekanth Rayini, యాజ్ ఎ కోచ్. Sreekanth Rayini as is the person who can give some good inputs about how to conduct your business, how to conduct your way of talking to the customer అనేది జనాలకి అర్థమైంది బికాస్ ఆఫ్ టీఆర్ఎఫ్. దెన్ టీఆర్ఎఫ్లో ఆఫ్లైన్ అంటే డైరెక్ట్గా ప్లీనరీస్ చేస్తూనే అట్ ద సేమ్ టైం నేను ఏజెంట్స్ ఫ్యాక్టరీ అని చెప్పేసి ఒకటి క్రియేట్ చేశాను. ఏజెంట్స్ ఫ్యాక్టరీ అని క్రియేట్ చేసి ఐ మేడ్ అ గ్రూప్ చేసేసి దాని ద్వారా నేను ఆన్లైన్లో కూడా చాలా సెషన్స్ కండక్ట్ చేసేవాళ్ళం. ముఖ్యంగా ఎలక్షన్స్ టైంలో ఎలా ఎఫెక్ట్ పడుతుంది, రియల్ ఎస్టేట్ పైన ఎట్లా ఎఫెక్ట్ పడుతుంది, ఇక్కడ ఆంధ్ర ఎలక్షన్స్ వల్ల హైదరాబాద్ ఎలక్షన్స్ అంటే అక్కడ జగన్ ఓడిపోతే జగన్ గెలిస్తే మళ్ళీ ఎలా ఉంటుంది, చంద్రబాబు నాయుడు గెలిస్తే ఎలా ఉంటుంది, రేవంత్ రెడ్డి ఇక్కడ గెలిస్తే కాంగ్రెస్ గెలిస్తే ఎట్లా ఉంటుంది, ఏంటి బీఆర్ఎస్ కంటిన్యూ అవుతాయి, ఈ వాటి మీద నేను ఐ యూస్ టు కండక్ట్ ఆన్లైన్ డిస్కషన్, ఆన్లైన్ ప్యానల్ డిస్కషన్ లాగా ఒక డిస్కషన్ పెట్టేవాళ్ళని. చాలా మంది వచ్చేవాళ్ళు, 20 మంది జాయిన్ అయ్యేవాళ్ళు. వీ యూస్ టు టాక్ అబౌట్ దిస్ థింగ్ 1-2 hours. సో అలా దిస్ యాక్చువల్లీ రియల్లీ చేంజ్ మై లైఫ్. నార్మల్గా సార్ మీ జీవితంలో మీరు రిగ్రెట్స్ అయిన మూమెంట్స్ ఏంటి? రిగ్రెట్ ఇది మన మీ ఎంటైర్ జర్నీలో ఈ జర్నీలో అంటే కంప్లీట్ మీరు ఎప్పుడైతే మీరు స్టార్ట్ చేశారో, మీ కెరియర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు బహుశా అది నేను చేయకుండా ఉంటే బాగుండు అని అనిపించిన మూమెంట్ ఏంటి? ఐ షుడ్ హ్యావ్ బీన్ మోర్ స్ట్రైట్ ఫార్వర్డ్ వెన్ ఇట్ కమ్స్ టు మై బయర్స్ అండి. నేను బయర్స్ తోటి ఆ స్టార్టింగ్లో ఎక్కడైతే నేను దాదాపుగా ఒక ఈజీగా ఐ కెన్ టెల్ యూ అరౌండ్ I think I would have lost around 3 crores some down the line, sometime around 2005, 6, 7, 8 ఆ టైంలోనే, రైట్. I would have lost around 3 crores అండి. దాదాపు 3 కోట్ల వరకు నాకు కమిషన్స్ పోయినాయి జస్ట్ బికాస్ I was obligated on with somebody else. ఒక పర్సన్ దగ్గర ఆబ్లిగేటెడ్ కావడం వల్ల నేను వేరే వాళ్ళతోటి ఆ పర్సన్ కనెక్ట్ అయిన వేరే వాళ్ళతో నేను క్లియర్గా నేను కమ్యూనికేట్ చేయలేకపోవడం వల్ల ఏంటి అంటే I have really lost a lot of money.
అఫ్ కోర్స్ మరి నేను చాలా నేర్చుకున్నాను ఆ పర్సన్ నుంచి. ఐ మీన్ షుడ్ ఐ సే ఇట్స్ మై అంటే ఫైనాన్షియల్గా చూస్తే ఇట్స్ అ రిగ్రెట్, బట్ అదర్వైజ్ నాలెడ్జ్ బేస్డ్ చూసుకుంటే ఇవాళ రోజున నేను ఇలా ఉన్నాను అంటే ఇట్స్ బికాస్ ఆఫ్ దట్ పర్సన్, రైట్? ఐ మీన్ ఎంత కాన్ఫిడెన్స్ రియల్ ఎస్టేట్లో నాట్ టుడే. ఐ మీన్ యూ గివ్ మీ ఎనీ సబ్జెక్ట్ ఇన్ రియల్ ఎస్టేట్, ఐ కెన్ టాక్. Okay, I can talk about real estate market, I can talk about agents market, I can talk about open plot segment, every segment. But when it comes to commercial, but there are some segments which I really don't know. నాకు తెలియదు, నేను మా వాళ్ళకి అదే చెప్తా, ప్రతి ఒక్కటి తెలియాల్సిన అవసరం లేదు. బట్ వాట్ మేము టీఆర్ఎఫ్లో మా తెలంగాణ రియల్టర్స్ ఫార్మ్లో మేము మేజర్గా డ్రైవ్ చేసేది ఏంటి అంటే కొలాబరేషన్ తోటి యూ కెన్ రియలీ డూ వండర్స్, రైట్? మీకు కమర్షియల్ గురించి తెలియకపోతే యూ గెట్ కొలాబరేటెడ్ విత్ కమర్షియల్ గైడ్. సో ఐ సే టుడే ఎనీబడి కెన్ కమ్ ఫార్వర్డ్ and if they want to sell anything or if they want to buy anything, they can just pick up the phone and call me. Okay, Sreekanth, I want to buy this. Sreekanth, I want to sell this and చెప్పండి, I can get it done. నార్మల్లీ సార్ ఒక మిత్ అండ్ ఫ్యాక్ట్ మాట్లాడతాను. నార్మల్గా ఈ మధ్య బాగా ట్రెండింగ్ అవుతుంది. చాలామంది ఈ మధ్య కోచింగ్ ఇస్తే వాళ్ళందరూ కూడా ఒకప్పుడు అందరూ ఏజెంట్లే. ఓకే, వీళ్ళతో కొన్ని చేసుకొని తర్వాత చేతగాక అందరూ కోచింగ్గా మార్చుకొని ఒక పెద్ద స్కామ్ నడిపేస్తున్నారు. ఏంటంటే అందరినీ ఏజెంట్స్ రమ్మని చెప్పడం, వాళ్ళకి ఒక ట్రైనింగ్ ఇచ్చేయడం, ఆ రోజుకి అయిపోతుంది. కానీ చాలా వరకు ఆ ఏజెంట్స్ ఇంకా సక్సెస్ కాలేకపోతున్నారు. దీన్ని మీరు ఎట్లా తీసుకుంటారు సార్? ఏజెంట్స్ జస్ట్ ఇమాజిన్ సార్, ఒక మాట చెప్తారు. ఇప్పుడు నంది రామేశ్వరరావు గారు ఒక మాట అంటారు మొన్న రీసెంట్గా, అది కొంచెం ఏంటంటే ఆన్లైన్లో మరి ఐ థింక్ ఐ కెన్ సే దట్ స్టేట్మెంట్. ఇప్పుడు చూస్తే కాదు చేస్తేనే ఏదైనా అవుతుంది అని చెప్పేసి, అవునా? సే అన్లెస్ అండ్ అంటిల్ యూ ప్రాక్టీస్, రైట్, ఇట్ విల్ నాట్ హ్యాపెన్, యూ విల్ నాట్ గెట్ ద రిజల్ట్. అంటే ఇప్పుడు ఒక ట్రైనింగ్ సెషన్లో ఎంత గొప్ప మోటివేషనల్ స్పీకర్ అయినా కూర్చొని గంట 2 గంటలు 3 గంటలు మొత్తం ఫుల్ మోటివేట్ అయిపోయి సినిమాలో ఇంటర్వెల్ తర్వాత ఇలా వచ్చేసి అదే మొత్తం ఫుల్ టోటల్ చేంజ్ చేస్తారు కంప్లీట్గా. సినిమాలో ఇంటర్వెల్ తర్వాత కదా, సారీ, సినిమాలో ఆ లాస్ట్లో ఏదైతే గేమ్ ఉంటుందో ఆ గేము సెకండ్ హాఫ్లో ఉన్నాడు. అంటే ఫస్ట్ హాఫ్ అయిపోతుంది, ఫస్ట్ హాఫ్లో వీళ్ళు చాలా మైనస్లో ఉంటారు. ఫస్ట్ హాఫ్లో బ్రేక్లో రాజీవ్ కనకాల ఇచ్చిన మోటివేషనల్ అంటే ఒక స్పీచ్ ఇస్తాడు అనమాట. ఓకే, ఆ దాంట్లో దాన్ని ప్రభావితమై జనాలు ఇట్లా వచ్చేస్తారు అన్న. అలాగే ఇప్పుడు ఇవాళ రోజులు ఉన్న ఎంతోమంది మోటివేషనల్ స్పీకర్స్ అవన్నీ కూడా విన్న తర్వాత ఇలా వచ్చి ఓకే ఇంటికి వెళ్ళిపోయి మంది వేసుకొని పడుకొని నేను చేయాలి, వస్తూ నేను చేయాలని చెప్పేసి అనుకుంటూ చేయకుండా ఉంటే హూజ్ ద మిస్టేక్ ఇస్ దట్? ట్రైనర్ మిస్టేకా లేకపోతే అదర్ మిస్టేకా? సి అన్లెస్ అంటిల్ యూ పుట్ ఎవ్రీథింగ్ ఇన్ టు ప్రాక్టీస్. ఇప్పుడు మనము ఇంగ్లీష్, ఇప్పుడు మనం తెలుగు వాళ్ళ ఇంట్లో పుట్టామండి, అవునా, రైట్? నేను తెలంగాణ వాళ్ళ ఇంట్లో పుట్టాను. తెలంగాణ వాళ్ళ ఇంట్లో పుట్టాను కాబట్టి నాకు తెలంగాణ యాస, తెలుగు తెలంగాణ యాసతో వచ్చింది. నేను ఆంధ్ర వాళ్ళ ఇంట్లో పుట్టుంటే ఆంధ్ర యాస వచ్చేది. ఆంధ్ర యాస నేను నేర్చుకోవాలంటే కష్టపడి నేర్చుకోవాల్సి వచ్చింది నాకు, ఎందుకంటే నాకు చాలా ఇష్టం కాబట్టి. ఓకే, నేను మరాఠీ వాళ్ళ ఇంట్లో పుడితే మరాఠీ వస్తుంది, ఉర్దూ వాళ్ళ ఇంట్లో పుడితే ఉర్దూ వస్తుంది. అండ్ అదర్ దాన్ మై మదర్ టంగ్ వేరే లాంగ్వేజ్ నేర్చుకోవాలి అంటే నేను కంపల్సరీగా ప్రాక్టీస్ ఉంటేనే వస్తుంది, లేకపోతే రాదు. ఏమంటే వస్తుందా? ఇంగ్లీష్ ఊరికనే వస్తుందంటే చెప్పండి. ఇప్పుడు అమెరికాలో దాదాపుగా ఒక 40-50% పీపుల్ కెనాట్ రీడ్ అండ్ రైట్ ఇంగ్లీష్, తెలుసా మీకు? యా, అంటే వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నందుకు మాత్రం వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు బాగా చదువుకున్నారా? నో, ఇట్స్ నాట్ లైక్ దట్. సో ఇది కూడా అంతే. ఏమంటారంటే అన్లెస్ అంటిల్ యూ ప్రాక్టీస్ చేయకపోతే మాత్రము ఎంతమంది ఎంత గొప్ప మోటివేషన్ ఇచ్చినా వేస్ట్ అయ్యి, రైట్? నేనే చేస్తాను. అప్పుడు అన్ఫార్చునేట్లీ ఇక్కడ అక్కడ నేను గ్యాప్ చూశాను. నేను గ్యాప్ ఏం చూశాను, నువ్వు మోటివేషన్ ఇస్తూ ఏం చేయాలో చెప్తున్నారు అంతే. కానీ నేనేం చేస్తాను దాని తర్వాత నుంచి, అంటే నీ ఆలోచన ఎక్కడైతే అవుతుందో అక్కడ నుంచి నా ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అవుతుంది అంటారు చూడండి. అక్కడ నుంచి నేను స్టార్ట్ చేయాలి. నేను ఏం చేస్తానంటే నేను ఏం చేయాలో చెప్పుతూ అదే ఎలా చేయాలో కూడా చెప్తాను. ఎలా చేయాలో చెప్తాను కాబట్టి నేను దీన్ని ఫోకస్డ్ సేల్స్ ట్రైనింగ్ అంటాను. అంటే యూఆర్ ఫోకసింగ్ ఆన్ ద సేల్స్. ఒక క్లియర్గా నా ట్రైనింగ్ ప్రోగ్రాంలో వచ్చిన వాళ్ళు సార్, ఓకే, ఒక్కసారి నా వర్క్షాప్లో వచ్చిన తర్వాత వన్స్ యూ స్టార్ట్ ఇంప్లిమెంటింగ్, అంటే యూ విల్ బి ఫోర్స్ టు ఇంప్లిమెంట్ దట్ ఆల్ ద ఇన్పుట్స్ అనుకోండి, దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. యూ కెనాట్ అవాయిడ్. ఓకే, వన్స్ యూ స్టార్ట్ డూయింగ్ ఇట్, అండ్ ట్రస్ట్ మీ, you can sell real estate
to anybody in the world. ఓకే, నెక్స్ట్ అండి ఎలా అంటే రియల్ ఎస్టేట్ ఈస్ ద ఫాస్టెస్ట్ వే టు బీ అ ఫినాన్షియల్ ఫ్రీడమ్. దాన్ని ఏమంటారు? Natural freedom. ఫినాన్షియల్ ఫ్రీడమ్. Financial freedom. Fastest yeah, of way. course. Yeah, of course. No doubt about that. Sir, see, I'll tell you what. ఇప్పుడు నేను నెక్స్ట్ మంత్, నేను ఈ మంత్ యాక్చువల్గా నేను ఒకటి ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నానండి. 2 days ట్రైనింగ్ ప్రోగ్రామ్. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, ఆ ట్రైనింగ్ ప్రోగ్రాంలో వచ్చిన వాళ్ళకి బై సెప్టెంబర్ ఎండింగ్, ఓకే, each and every person will be able to earn at least 20 lakhs rupees. They can make 20 lakhs. అది ఎలాగంటే దట్ హ్యాపెన్స్ ఇన్ ద ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఓకే, నేను కొన్ని ప్రాజెక్ట్స్ ప్రజెంటేషన్ అది ఉంది. సో ఏమంటే 1 monthలో 20 లక్షలు నేనేదో చాలా ఎగ్జాజరేట్ చేస్తున్నాను చెప్పి అనుకోవచ్చు. బట్ నో, 20 lakhs నువ్వు సంపాదించడానికి యు ఆర్ ఓన్లీ సెల్లింగ్ 3 projects, అంటే 3 units ఇన్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్. ఓకే, సో ఒక్కొక్క యూనిట్కి అరౌండ్ 5 lakhs, కొన్ని యూనిట్స్కి 7-8 lakhs కూడా వస్తుంది అనమాట. అండ్ సెల్లింగ్ ఆల్సో ఈజ్ వెరీ ఈజీ విత్ మై ఇన్పుట్స్. ఓకే సార్, ఓవరాల్గా మీరు మా చూస్తున్న మా ఆడియన్స్కి ఏం మెసేజ్ ఇస్తారు రియల్ ఎస్టేట్ గురించి? రియల్ ఎస్టేట్ గురించి ఏం మెసేజ్? ఆ రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ కావచ్చు, లేదంటే ఇప్పుడు రాబోతున్న ఏజెంట్స్ కావచ్చు, ప్రజెంట్ ఉన్న ఏజెంట్స్ కావచ్చు, వాళ్ళందరికీ మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? రియల్ ఎస్టేట్ సేల్స్ ఈజ్ డెఫినెట్లీ నాట్ అన్ ఈజీ థింగ్ అండి. ఓకే, యూ హ్యావ్ టు లెర్న్ ది స్కిల్, అది ఇంపార్టెంట్ చాలా. సెకండ్ థింగ్ ఏంటి అంటే యూనో ముఖ్యంగా కస్టమర్ని ఏ విధంగా డీల్ చేయాలో అనేది నేర్చుకోండి. నా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్కి రాకపోయినా పర్లేదు, రైట్? ద ఓన్లీ థింగ్ యూ నీడ్ టు హ్యావ్, రైట్, ద ఇంటెన్షన్ టు అండర్స్టాండ్ దర్ నీడ్స్, ప్రాబ్లమ్స్ అండ్ డిజైర్స్. ఇంటెన్షన్ ఉండాలి. వాళ్ళ నీడ్స్, వాళ్ళ అవసరాలు, వాళ్ళ భయాలు, అపోహలు ఇవన్నీ అర్థం చేసుకునేంత ఇంటెన్షన్ ఉండాలి, అర్థం చేసుకోవాలి. సెకండ్ థింగ్ ఏంటి అంటే వాళ్ళు ఆల్రెడీ ఏదైతే సక్సెస్ స్టోరీస్ ఉందంటే ఒకప్పుడు వేరే ఒక ప్రాబ్లమ్స్ అదే కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి ఉంటారు, అది ఎక్కడ ఏంటి అనేది ఆ సొల్యూషన్స్ అని ఇవ్వాలి. అండ్ మేజర్ థింగ్ ఏంటి అంటే ఇఫ్ యూ హ్యావ్ టు ట్రీట్ ద కస్టమర్ లైక్ అ ప్రొఫెషనల్ ఫ్రెండ్, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సబ్జెక్ట్ నాలెడ్జ్, ఎక్స్టెన్సివ్ సబ్జెక్ట్ నాలెడ్జ్ అబౌట్ రియల్ ఎస్టేట్, నాట్ జస్ట్ ఓన్లీ రియల్ ఎస్టేట్, ద లాట్ ఆఫ్ థింగ్స్ అండి. ముఖ్యంగా ఏంటి అంటే కీప్ రీడింగ్ డిఫరెంట్ బుక్స్, కీప్ వాచింగ్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్. ముఖ్యంగా నెట్ఫ్లిక్స్లో వచ్చే మూవీస్ కానీ డాక్యుమెంటరీస్ కానీ కీప్ వాచింగ్ దెమ్. సినిమాలు ఒక్కటే కాదు, నాట్ జస్ట్ ఓన్లీ మూవీస్, రైట్? ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఈస్ డ్రామా, కొరియన్ మూవీస్. ఎందుకు అంటే నువ్వు తీసుకెళ్లే కస్టమర్ పిల్లల్లో ఒక అమ్మాయి లేకపోతే కస్టమర్ యంగ్ అయితే ఆ కస్టమర్ యంగ్ వైఫ్ మేబీ షీఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ కొరియన్ డ్రామా, రైట్? యూ కెన్ కనెక్ట్ విత్ దెమ్ ఇఫ్ యూ నో సంథింగ్ అబౌట్ కొరియన్ డ్రామా, రైట్? అలాగే నెట్ఫ్లిక్స్ సిరీస్లు, ఓకే, అలాగే థ్రిల్లర్స్ కానీ వాటెవర్, ట్రై టు గెట్ సమ్ నాలెడ్జ్, ఓకే? బట్ ఎక్స్టెన్సివ్ నాలెడ్జ్, సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటే యూ కెన్ రియలీ డూ వండర్స్. యా సార్, థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ ఈ పాడ్కాస్ట్లో అసలు ఒక కోచ్ ఏం చేస్తారు, మీరు ఎందుకు స్పెషల్, ఇంకోటి అసలు ఏజెంట్స్ ఎలా ఓవర్కమ్ చేసుకోవాలి, వాళ్ళకు ఏం ఎక్విప్మెంట్స్ వేసుకోవాలి వాళ్ళు యుద్ధానికి వెళ్తున్నప్పుడు అని చాలా డిస్కస్ చేశాం సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ బ్యూటిఫుల్ ఇన్సైట్స్ అండ్ మీరు ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అలాట్ ఫర్ దిస్ ఆపర్చునిటీ.